ఇప్పుడే ఇద్దరు మిత్రులు వచ్చిండ్రు. ఒకరు ఎక్కడ కెనడాలో సెటిల్ అయ్యి, నువ్వు లండన్. మళ్ళీ ఇప్పుడు ఇండియాకి వచ్చేసిర్రా? రాలేదు, మళ్ళీ వెళ్ళాలి. 1 year ఉందామని నా ప్లాన్. మా వాడేమో ఒక 3 months అయితే ఉంటాను వచ్చిండు. అది నడుస్తుంది నెక్స్ట్ మంత్. అదే. సో ఓవరాల్గా డిస్కషన్ కోర్ ఏమిటంటే ఇదే లొల్లి. వాట్ ఈస్ లైఫ్, హౌ టు లివ్ లైఫ్, హౌ టు అండర్స్టాండ్ లైఫ్, ఇట్లాంటిదంతా. సో వీళ్ళిద్దరూ నీకు బామ్మర్ది అవుతాడు కదా. సో వాళ్ళిద్దరి కామన్ కోర్ అది, అంటే దే ఆర్ ఎంక్వైరింగ్ ఇన్ టు లైఫ్ ఆస్పెక్ట్స్ అనమాట. ఇట్లనే వెతుక్కుంటూ చెప్పాలంటే డబ్బు వెనుక పరిగెత్తుతూ ఒక దారికి చేరుకున్నాము. తర్వాత డబ్బు వలన సంతోషం లేదని తెలుసుకొని తిరిగి అసలు ఏంట్రా ఇది, అందరం వీడు బాగానే సంపాదించాడు, జాబ్ తెచ్చుకున్నాడు, నేను ఐటీ ఫీల్డ్లో నేను సంపాదించి ఒక పాయింట్ ఆఫ్ స్టేజ్ వరకు వెళ్ళాను. అంతా తిరిగి వెనుకకు చూసుకుంటే పేరెంట్స్కి దూరంగా ఉన్నా, ఫ్రెండ్స్కి దూరంగా ఉన్నా, పొద్దున్న లేచినప్పటి నుంచి ఏదో పరిగెత్తడం, ఆపాదాపి అంటారు, వేకప్ అండ్ హసల్, అంతే. పరిగెత్తి 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 ఒక దగ్గర అసలు వెనకకి తిరిగి చూసుకుంటే నా జీవితం ఇంకా ఇంకొక 20-30 సంవత్సరాలు ఇలానే ఉంటుంది అని భయం వేసింది. ఆ భయం మామూలు భయం కాదు, నిద్ర పట్టలేదు కొద్ది రోజులు. అంటే వీఆర్ గోయింగ్ అవే ఫ్రమ్ అవర్ న్యాచురల్ లివింగ్. చిన్నప్పుడు వీడు నేను ఒక బజ్జీలు షాప్కి వెళ్ళి బజ్జీలు కొనుక్కొని ఒక పొలంలో కూర్చొని తింటున్నప్పుడు మా అమ్మమ్మ వచ్చి చూసింది. అది ఈరోజు మాట్లాడుకున్నప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో అలా మాట్లాడుకున్న ఒక మిత్రుడు కూడా లేకుండా పోయాడు. అదంతా నెట్వర్క్. ఇప్పుడు నాతో నీకేం అవసరం, నీతో నాకేం అవసరం, ప్రోకో. సో బెనిఫిట్ ఓరియంటెడ్ వరల్డ్ అది. సో అలాంటి వరల్డ్ టచ్ చేసి అవును టచ్ చేస్తేనే, అంటే అది మనం ఒక బ్యూటిఫుల్ స్టేట్మెంట్ ఉంటుంది, హెవెన్ ఓన్లీ వెన్ యూ రిగెయిన్ ఇట్ అని ఒక స్టేట్మెంట్ ఉంటుంది. స్వర్గం అది కోల్పోయి తిరిగి పొందినప్పుడే స్వర్గం అని తెలుసు, అదర్వైజ్ తెలియదు. ఇప్పుడు చిన్నప్పుడు ఒక పిల్లవాడు ఉన్నాడు, ఇది నేను రాసిన ఒక చిన్న స్టోరీ. వాడు పుట్టినప్పుడే ఒక గొప్ప ప్యాలెస్లో పుడతాడు, ప్రపంచంలో బెస్ట్ కార్లన్నీ ఉంటాయి, ఆ తర్వాత బంగారు పళ్ళెం ఉంటుంది, స్పూన్ కూడా బంగారంది ఉంటుంది, బాత్రూమ్కి వెళ్తే ఫ్లష్ బంగారంది ఉంటుంది. బట్ హీ నెవర్ రెస్పెక్ట్స్, అన్ని ఇసిరేస్తాడు, వాడు కోపం వస్తే పగలగొడతాడు. సో చాలామంది చెప్తారు వాడికి, వాట్ యు ఆర్ డూయింగ్ ఈస్ రాంగ్ అని. నువ్వు రెస్పెక్ట్ ఇవ్వాలంటే ఏముంది, బొంగు రెస్పెక్ట్, స్పూనే కదా అంటాడు. అయితే ఒకనొక కథ కాబట్టి ఆస్తి అంతా కోల్పోయాడు, ఒక తనదంతా రోడ్డు మీద వచ్చి పడ్డాడు. మొట్టమొదటిసారి రోడ్డు మీద టీ తాగుతుంటే తెలిసింది ఈ టీ గ్లాస్కి వాడు తాగిన టీ గ్లాస్కి డిఫరెన్స్, వాల్యూలో డిఫరెన్స్, అందంలో డిఫరెన్స్. ఇప్పుడు వాడు నిర్ణయించుకున్నాడు ఏదేమైనా ఐ హ్యావ్ టు రిగెయిన్ ఇట్. ఇప్పుడు మళ్ళీ కథ కాబట్టి మళ్ళీ కష్టపడి ఓ పాట అయిపోయేలోపు మళ్ళీ డబ్బు సంపాదించి ఆ ఇంటికి వెళ్ళినప్పుడు శంకరాభరణంలో ఒక ఇంటికి వెళ్తే ఎక్కడ చూసినా సరిగా పదినిసలు వినిపించినట్టు ఆ ఫ్లష్కి వెళ్ళినప్పుడు కన్నీళ్ళు వచ్చాయి, ఆ గ్లాస్ తన్న గ్లాస్ చూసుకొని కన్నీళ్ళు వచ్చాయి. వాడు దేని మీద అయితే రెస్పెక్ట్ లేకుండా ఉమ్మిచ్చాడో అది చూస్తే రెస్పెక్ట్ వచ్చింది. సో అట్లా వాడు ఒక ఆనందంతో నిండిపోయాడు అనమాట, బికాజ్ వాడు తిరిగి సంపాదించాడు కాబట్టి. అక్కడి నుంచి ఇంకో ప్రాబ్లం వచ్చింది, హీ స్టార్టెడ్ గివింగ్ ఓవర్ రెస్పెక్ట్ టు ఇట్. సో మళ్ళీ ఇది కూడా పోవాలి, సో మళ్ళీ సమస్థితిలోకి రావాలి. అప్పుడు ఏమిటి, ధ్యానం యొక్క మూలం. సో నువ్వు ఒక వస్తువుకి అధిక ప్రాధాన్యత ఇచ్చి దాంట్లో లేవు, అలాగని ఇసిరేయడం లేదు. రోడ్డు మీద టీ గ్లాసులో తాగుతున్నప్పుడు నీ మానసిక స్థితి ఎట్లుందో బంగారు గ్లాసులో తాగినా నీలో ఏ మార్పు లేదని గుర్తించినప్పుడు లైఫ్ సర్కిల్ పూర్తవుతుందని తెలుసుకుంటాడు అనమాట. అదర్వైజ్ అందరు డబ్బులు ఇరుక్కుపోయిన వాళ్ళే, సరే తిరిగి సంపాదించావు, ఇప్పుడు నవ్ యు ఆర్ గివింగ్ ఓవర్ రెస్పెక్ట్ టు ద మనీ. అట్లా కాదు, సంహావ్ ఒక సమస్థితిలోకి రావాలి మన మనస్సు. ఎందుకు, అక్కడ టీ తాగినవాడు ఇక్కడ బంగారు గ్లాసులో టీ తాగుతున్నవాడు వీడు ఒకడే, గ్లాసులు మారినాయి, మనిషి మారలేదుగా. సో స్పిరిచువల్ కోర్ ఇక్కడ ఉంది, ఇది ఎవరు చెప్పట్లే. అంటే సమశ్రద్ధ అనేది మనకు చిన్నప్పటి నుంచి పరిచయం చేసింటే బాగుండేది, చెప్పలేదు, మనకు తెలుసుకునే అవకాశం లేదు, ఎందుకంటే ఎవరికి డిస్కస్ చేయాలి. బహుశా ఆ సమయంలో చెప్పినా అర్థం చేసుకోలేము, చిన్నప్పటి నుంచి ఇంపోజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇంట్లో వాళ్ళనైనా బయట వాళ్ళనైనా సమానంగా గౌరవించు, ఇది కనుక మనకు చిన్నప్పటి నుంచి అలవాటు అయింటే డిస్క్రిమినేషన్ వెళ్ళిపోతుంది, కుల మతాలన్నీ పడిపోతాయి. ఇది ఫ్యాక్ట్.
సో డిస్క్రిమినేషన్ ఎట్లా వచ్చింది? మన పేరెంట్స్, మన అప్బ్రింగింగ్, మన సొసైటీ మనకి ఇచ్చిన గిఫ్ట్ అది. దానివల్ల చిన్నప్పటి నుంచే మన మైండ్ 1000 విధాలుగా స్ప్లిట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఆధ్యాత్మిక పేరు మీద చేస్తున్న ప్రయోగం అంతేంటి, స్ప్లిట్ అయిన మైండ్ని మళ్ళీ తిరిగి జోడించడమే అంతే. కానీ స్టిల్ కొన్ని పీసెస్ మిస్ అయిపోయి ఆశ్రమాల చుట్టూ, మంత్రాల చుట్టూ, పద్ధతుల చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అట్లా సమదృష్టి, సమశ్రద్ధ ఇది ఎవరైనా చెక్ చేసుకోవచ్చు. దీనికి ఏ పద్ధతి అక్కర్లే, గురువు అక్కర్లే. ఇప్పుడు నేను దీనికి వచ్చిన సూత్రం నేను ఆచరించింది. బాత్రూమ్ కడిగినట్టన్నా దేవుడు ఫోటో కడుగు, దేవుడు ఫోటో కడిగినట్టన్నా బాత్రూమ్ కడుగు. దీంట్లో 2 వేరియేషన్స్ ఉన్నాయి. బాత్రూమ్ ఇంట్రెస్ట్ లేకుండా కడుగుతావు, అట్లా అన్ని పనులు ఇంట్రెస్ట్ లేకుండా చెయ్యి. లేదా దేవుడి ఫోటో చాలా ఇంట్రెస్ట్ కడుగుతావు, అన్ని పనులు అంత ఇంట్రెస్ట్తోనే చెయ్యి. ఏదో ఒక దగ్గర నీ మైండ్ ఫిక్స్ చెయ్యి. ఎందుకు బట్టలు ఉతికినా, డ్రైవ్ చేసినా, ఒక ఫ్రెండ్తో మాట్లాడినా, స్పీచ్ ఇచ్చినా నువ్వే, పర్సన్ మారట్లే. కానీ పర్సన్కున్న అప్రోచ్ టువర్డ్స్ దట్ పర్టికులర్ ఈవెంట్ మారుతుంది. బికాజ్ యు ఆల్వేస్ స్టక్ ఇన్ డిస్క్రిమినేషన్. ఇది ముఖ్యమైనది, అది ముఖ్యమైనది కాదు, ఇతని ఇంపార్టెంట్ వ్యక్తి, ఇతను ది మోస్ట్ ఇంపార్టెంట్ సెలబ్రిటీ, వీడు అనామకుడు, వీడు వేస్ట్ ఫెలో, వీడు దరిద్రుడు. ఈ థాటే నీ హోల్ అప్రోచ్ని డిఫైన్ చేస్తుంది. అట్లా కాకుండా ఎదురుగా ఉన్నది ఎవరైనా సరే యు ఆర్ ట్రీటింగ్ ఇన్ ద సేమ్ వే. ప్రిన్సిపల్ టు లైఫ్ అన్నమాట. కుక్క బెంజ్ కారు మీద ఎట్లా ఉచ్చబోస్తుందో భారతి మీద అట్లే ఉచ్చబోస్తుంది. ఆ స్థితి ధ్యాన స్థితి అన్నట్టు. పోయేది బెంజ్ కారు కాబట్టి స్పెషల్గా సర్దుకొని కొంచెం క్రియేటివ్ ఏం పోయేది, అది కాలెత్తి పోస్తుంది అంతే. దానికేమో తెలీదు, మనిషి తెలిసి చేయాలి. ఇప్పుడు కొన్ని డెసిజన్స్ లైఫ్లో కొన్నిసార్లు మనకు తెలియకుండా కొన్నిసార్లు సమస్యల్లో పడతాం, కొన్నిసార్లు ఇట్ టర్న్ అవుట్ టు బి పాజిటివ్ థింగ్. అలాంటి మనం అర్థం చేసుకోవడం ఎలా? నువ్వు స్పెసిఫిక్గా చెప్పాలి. అంటే ఈ గదిలో లెట్స్ సే ఇప్పుడు నేను కెనడా నుంచి మూవ్ అయినా, ఈ రోజుకి నాకు ఇలా అనిపిస్తుంది, ఈ రోజుకి ఇప్పుడున్న పరిస్థితికి నా మానసిక స్థితిగతులు బట్టి నేను వచ్చేసా. లెట్స్ సే ఆఫ్టర్ 1 year నాకు మళ్ళీ వెళ్ళబుద్ధి అవుతుంది. కారణాలు ఏవైనా ఉండొచ్చు. ఎక్కడన్నా పో, ఎసెన్షియల్ని పట్టుకోవాలి అంతే. డజంట్ మ్యాటర్ వెదర్ యూఆర్ ఇన్ కెనడా ఆర్ తింబక్తు ఆర్ బక్కలింగపల్లి, అదంతా రిలవెంట్ థింగ్స్, వెరీ సూపర్ఫిషియల్. సో ఇక్కడ వాట్స్ మేకింగ్ యూ హ్యాపీ అంటే నువ్వు అంటే ఏవి తీసేస్తే నీ ఎగ్జిస్టెన్స్ పడిపోతుందో అవి మాత్రం పట్టుకో, మిగతావన్నీ సూపర్ఫిషియల్ అని గుర్తించు. దీనికి మన అది తెలుస్తుంది ఇప్పుడే. అంటే ప్రాక్టికల్గా నువ్వు చెక్ చేయొచ్చు. ఇప్పుడు ఆధ్యాత్మికతలో నేతి అనే కాన్సెప్ట్ ఉంది, ఎప్పుడన్నా విన్నారా? నేతి అనేది ఒక ఎక్సలెంట్ మెడిటేటివ్ టెక్నిక్. ఇది ఎవడైనా చెక్ చేసుకో, దీనికి ఎవరి సహాయం అక్కర్లే. ఇప్పుడు నీ ఎగ్జిస్టెన్స్ అని ఏదనుకుంటున్నావు దాన్ని ఒకసారి పేపర్ మీద రాస్తే నీవు, నీ కులం, నీ మతం, తర్వాత నీ డబ్బు, నీ కుటుంబ సభ్యులు, నీకున్న హ్యాబిట్స్, అన్ని దాని యొక్క సమ్ టోటల్ నీ ఎగ్జిస్టెన్స్ అవుతుంది. ఇన్ జనరల్ ఎవరైనా ఇప్పుడు నేను ఎవరు అంటే నావి అన్ని కలుపుకుని నేనైనా, అవి తీసేస్తే నీ ఎగ్జిస్టెన్స్ పోతుంది. నీ భార్య వెళ్ళిపోయింది, నీ ఎగ్జిస్టెన్స్ పాయ్. నీ కొడుకు పక్క చెడుదారులు బట్టి నీ ఎగ్జిస్టెన్స్ పాయ్. హఠాత్తుగా నీ ఆస్తి ఎవడో కబ్జా చేసి నీ ఎగ్జిస్టెన్స్ పోవడం అంటే డవాడోల్ అయింది, కొంచెం ఉల్టపల్ట అయింది, ఏడుపు వచ్చింది. సో నీ ఎగ్జిస్టెన్స్ దెబ్బతిన్నదని చెప్పడానికి నీ ముఖం మారిపోతుంది, నీ మాట మారిపోతుంది, కోపం వస్తుంది, ద్వేషం వస్తుంది, తలపేసుకుని ఏడుస్తూ, ఇవన్నీ ఎగ్జిస్టెన్స్కి డ్యామేజ్ అవుతుంది. సో ఆ ఎగ్జిస్టెన్స్కి మనం పెట్టుకున్న ముద్దు పేరు నేను, ఐ. ఇప్పుడు నేతి అంటే ఏంది? ఇప్పుడు నీవి అనుకుంటున్న వాటిలో తీసేస్తురా ఒక్కొక్కటి. తీసేసిన నీ ఎగ్జిస్టెన్స్కి ఏం ప్రాబ్లం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ నీ ఆస్తి పక్కన పెట్టేశావు, నీ ఎగ్జిస్టెన్స్కి వచ్చింది స్టిల్ యూ లివ్. ఆ తర్వాత నీ ఫ్రెండ్స్ని పక్కన పెట్టేశావు, స్టిల్ యూ లివ్, యూ సర్వైవ్. తర్వాత నీ సిద్ధాంతాన్ని పక్కన పెట్టావు, స్టిల్ యూ సర్వైవ్. మతాన్ని పక్కన పెట్టు, స్టిల్ యూ సర్వైవ్. ఆకలిని పక్కకు పెడితే యూ కెనాట్ సర్వైవ్. సో అది నీ ఎగ్జిస్టెన్షియల్ లా, దాన్ని పట్టుకో. కెనడాలో ఉండు, తింబక్తులో ఉండు, బక్కలింగపల్లి, దీన్ని మర్చిపోకు. ఇదే పాయింట్ మీరు ఆ పుస్తకంలో రాసినట్టు కుక్క, పంది ఏది దాని ఆలోచనలు ఉండవు, మనిషికి ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచన వల్లనే అసలు అన్నిటికీ. ఎందుకంటే వెన్ వి టేక్ బర్త్ వీఆర్ హియర్ టు లివ్ అలాంగ్ విత్ ఎగ్జిస్టెన్షియల్ లాస్. వరల్డ్లీ లాస్ మనిషి క్రియేట్ చేసుకున్న లాస్ కాదు. అవి మన సమాజంలో కాస్త
ఫ్లెక్సిబుల్గా డిస్టర్బెన్స్ లేకుండా జీవించడానికి ఉపయోగపడే దోహదకారి. అవి నువ్వు అర్థం చేసుకో. యూ డోంట్ హ్యావ్ టు టేక్ ఇన్ టు యువర్ హార్ట్. సూపర్ఫిషియల్గా అర్థం. ఇప్పుడు రెడ్ లైట్ దగ్గర ఆగావు. రెడ్ లైట్ దగ్గర ఎందుకు ఆగాలనేది అన్నెసెసరీ ఎంక్వైరీ. ఆగితే నీ ఎగ్జిస్టెన్స్ స్మూత్ ఉంటుంది ప్రపంచంలో. కానీ నీ కారే లేదనుకో, రెడ్ లైట్ పడిపోయింది చూడు. సో కార్ లేకపోయినా నీ ఎగ్జిస్టెన్స్కి వచ్చి డోకా లేదు. సో నీ ఎక్కడెక్కడ ఐ అనేది నువ్వు ఫామ్ అయిందో, ఏవేవి తీసేస్తే నీ ఎగ్జిస్టెన్స్కి ప్రాబ్లం లేదు వాటికి ఐ జోడించకు. గింతే చేయవలసింది. ఇప్పుడు ఏవేవి తీసేస్తే పడిపోతుంది, ఆకలి తీసేస్తే పడిపోతుంది, నిద్ర తీసేస్తే పడిపోతుంది, యూ డిసపియర్. బ్రీత్ తీసేస్తే పడిపోతుంది, ఒక ఎక్స్టెంట్ సెక్స్ తీసేస్తే పడిపోతుంది. తర్వాత నువ్వు చేసేదంతా ప్రశాంతత కోసం. ఎవ్రీ వన్ వాంట్స్ పీస్. అది తీసేస్తే నీ ఎగ్జిస్టెన్స్ పడిపోతుంది. అన్నీ ఉన్నాయి బట్ పీస్ ఆఫ్ మైండ్ లేదు. సో ఇదంతా భక్వాస్ అనిపిస్తుంది. సో ఏవేవి ఉండటం వల్ల నీ ఎగ్జిస్టెన్స్ ఉందో వాటికి ఐ ఉంచుకో. ఏవేవికి ఐ తగిలించినవో ఇప్పుడు చెక్ చేస్తే ప్రపంచానికి సంబంధించిన విషయాలు ఏమి అందులో లేవని తెలుస్తుంది. సో ప్రాపంచికపరమైన అన్ని విషయాలు నువ్వు క్రియేట్ చేసేమని, నేను చేస్తున్న జాబు, తర్వాత అత్త మామ, బంధువులు, మతాలు, కులాలు, తర్వాత మన కాన్స్టిట్యూషన్, ఇవన్నీ మనం ప్రపంచంలో ఈజీగా స్మూత్గా బతకడానికి ఉపయోగపడే జస్ట్ ఎలిమెంట్స్ అంతవరకు. దే ఆర్ నాట్ అవర్ ఎగ్జిస్టెన్షియల్ ట్రూత్స్. ఇది ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో క్రాస్ చెక్ చేసుకుంటే జీవితకాలం ఈ ప్రపంచానికి సంబంధించి అన్నిటినీ సరదాగా వాడుకుంటూ, నాన్ సీరియస్గా వాడుకుంటూ, జస్ట్ నువ్వు యు ఆర్ జస్ట్ ఫాలోయింగ్ బ్లైండ్లీ, యు ఆర్ నాట్ క్వశ్చనింగ్ ఎనీథింగ్. స్టూపిడ్ పీపులే యాక్టివిస్టులు అవుతారు. నువ్వు ఎంత యాక్టివిజం చేసినా సమాజంలో కుట్రలు పోవు, కుతంత్రాలు పోవు. నీ వల్ల ఎజెండా ఉంటే కొందరు ఒక హిడెన్ ఎజెండా పెట్టుకొని యాక్టివిజంలోకి వస్తుంటారు కొందరు. అదే అది మళ్ళీ అదంతా ఐడెంటిటీ కోసం. ఇంకొక ఐ క్రియేట్ చేసుకోవద్దు. యూ వాంట్ టు స్ట్రెంగ్థెన్ దట్ ఐ ఆల్ ద టైమ్. సో ఆ స్ట్రెంగ్థెన్ చేసుకోవడానికి నువ్వు ఉద్యమాలు చేస్తావు, లేకపోతే పాంప్లెట్లు ప్రింట్ చేస్తావు, టీవీలో చెప్తావు. యూ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద వెల్ఫేర్ ఆఫ్ పీపుల్. సో మనం ఇప్పుడు ఒక సొసైటీలో ఉన్నట్టు కాకుండా ఎవడు ఉన్నా మన చుట్టూ మనం ఒక ఎక్కడో కొండల మధ్యనో ఎక్కడో బతుకుతున్నట్టు బతకాలి. అంటే ఎగ్జిస్టెన్షియల్ లాస్ని నువ్వు పట్టుకున్నప్పుడు యు ఆర్ ఇన్ అసోసియేషన్ విత్ ద కాస్మోస్. వెన్ ఎవర్ యూ ఈట్, వెన్ ఎవర్ ప్రైమ్ మినిస్టర్ ఈట్స్, వెన్ ఎవర్ ఏ డాగ్ ఈట్స్, ఆ చేష్టలో ఈగో ఉండదు. ఏ ప్రైమ్ మినిస్టర్లా తినడు. బయలాజికల్ ఎగ్జిస్టెన్స్ అలా ఉంటుంది. అక్కడ ఎగ్జిస్టెన్స్ ప్రొసీడ్ చేస్తుంది, నువ్వు దాన్ని ఫాలో అవుతావు. ప్రపంచంలో నువ్వు ప్రొసీడ్ చేస్తావు, నీ మిగతా విషయాలు ఫాలో అవుతాయి. సో అది ప్రపంచం కండిషనల్, ఎగ్జిస్టెన్స్ అన్కండిషనల్. ఇప్పుడు ఎగ్జిస్టెన్స్ ప్రకారంగా ఏవి నీకు అవసరమో వాటికి జస్ట్ ఐ జోడించాల్సిన అవసరం లేదు. లేదా ఐ ఉంటుంది, అది నువ్వు క్లెయిమ్ చేసుకునేది కాదు. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల్లో నువ్వు ఎప్పుడు చెప్పుండలేదు నేను ఈరోజు నీళ్లు బాగా తాగాను. తాగావు, తాగుతూనే ఉన్నావు, బట్ యూ నెవర్ సే ఇట్. అది అంటే పీకింది కాబట్టి అది అక్కడ అనివార్యం అయిపోయింది. అంటే నీ ఎగ్జిస్టెన్స్ దెబ్బతిన్నది కాబట్టి దానికి ఒక ఇంపార్టెన్స్ వచ్చింది. ఎవ్వరు ఏ ఫ్రెండ్స్ చర్చించుకున్నా శ్వాస ఎలా పీల్చుకున్నామని కానీ, మూత్రం ఎలా పోసామని కానీ, నిద్ర ఎలా పోయామని వీ డోంట్ డిస్కస్. బట్ అవి లేకపోతే లైఫే లేదు చూడు. ఇక్కడ కోర్ పాయింట్స్ డిస్కస్ చేయరు ఈ సొసైటీ, చేయరు. ఎందుకంటే కోర్ పాయింట్స్ డిస్కస్ చేయడానికి వీల్లేదు. ఏవి నీ ఎగ్జిస్టెన్సో అది ఇగ్నోర్ చేయబడుతుంది. నేను చూసిన ప్రపంచం వేరే దగ్గర అన్ని డిస్కస్ చేస్తారు. ఈవెన్ పర్సనల్ సెక్షువల్ లైఫ్స్ కూడా డిస్కస్ చేస్తారు ఓపెన్గా. అదే అక్కడున్న సమాజాన్ని బట్టి, అక్కడున్న సమాజం యొక్క ఎథోస్ని బట్టి. మన దగ్గర అది చర్చించకుండా, చర్చించినా ఉపయోగం ఏమీ లేదు. ఎవడొచ్చి నీ సెక్స్ లైఫ్ని బెటర్ చేయడు కదా. ఇట్ ఇస్ జస్ట్ ఎ గాసిప్ అంతవరకు. చేసేటప్పుడు కాకుండా లైక్ 18 years ఉన్నప్పుడే ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఇలాంటిది ఒకటి వస్తుంది, ఇలాంటిది వస్తుంది అన్నట్టు చర్చించినాడు. అయినప్పటికీ స్టిల్ అది నీ కోర్ట్లోనే ఉంటుంది బాల్. అది వేరే వాడు సరి చేసేది కాదు. ఆఫ్ కోర్స్ ఐ అగ్రీ. ఇప్పుడు నువ్వు హెల్త్ గురించి ఎంతైనా మాట్లాడు, నువ్వే యోగా చేసుకోవాలి పోయి. అది పూర్తి నీ చేతులు ఉంది. యోగా అనేది ఎగ్జిస్టెన్స్లో ఉందా అనేది తెలియాలంటే ఒకటి యోగా అనేది పరిచయం చేయాలంటున్నాను. యోగా ఎగ్జిస్టెన్స్లో ఉంది, అది నాకు తెలుసు ఆల్రెడీ. నీకు ఇప్పుడు చెప్తే తెలుస్తుంది. హౌ టు డూ అనేది లేదు. ఎగ్జిస్టెన్స్ 17 years 15 years ఉన్న పిల్లగానికి ఆ ఏజ్లో అతనికి తెలియదు. తెలుసు. ఇప్పుడున్న కాంటెంపరీ వరల్డ్లో తెలుసు. ఏదైనా ఇప్పుడు నేను శ్వాసిస్తున్నా అనేది ఒక 10 ఏళ్ళు వచ్చే వరకు తెలియదు పిల్లవాడికి. బట్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్.
ఇప్పుడు యోగా కూడా బాడీ ఉన్న చోట యోగా ఖచ్చితంగా ఉంటుంది. యోగా అంటే నథింగ్ బట్ హార్మోనియస్ మూమెంట్, అంతకుమించి దానికి అర్థం లేదు. యు ఆర్ ట్రైంగ్ టు క్రియేట్ హార్మోనీ విదిన్ యూజింగ్ యువర్ లిమ్స్. దానికి మనం పెట్టుకున్న ముద్దు పేరు యోగా. ఇది గురువు నుంచి నేర్చుకోవాల్సింది కానే కాదు. కానీ మనం ఏం చేస్తున్నాం, యోగా అనగానే గురువు దగ్గరికి వెళ్తున్నాం. ఇప్పుడు పతంజలి యోగ సూత్రాలు ఎట్లా ఎస్టాబ్లిష్ నేను మీకు చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. ఒక చిన్న పిల్లవాడు పుట్టిన తర్వాత వాడు లేచి నిలబడే వరకు చేసే చేష్టనే యోగ సూత్రాలన్నీ. ఓకే, ఇంతే. అంతే. పుట్టినప్పుడు వాడు నేల మీద ఉన్నాడు. ఆ నేల మీద ఉన్న పిల్లవాడు తన కాళ్ళని, చేతుల్ని, శ్వాసని బలపరుచుకుంటూ ఎట్లా లేచి నిలబడ్డాడు వితౌట్ ఎనీబడి సపోర్ట్. ఈ మొత్తం ప్రాసెస్ని నువ్వు బైఫర్కేట్ చేస్తే యోగా పుట్టింది. పతంజలి స్టంబుల్డ్ అప్ ఆన్ దిస్ సింపుల్ ఫ్యాక్ట్. అదర్వైజ్ ఇప్పుడు యోగ సూత్రాలు రాసే కంటే ముందు యోగ సూత్రాలు లేవు. పతంజలి డాక్యుమెంట్ చేశాడు, దానికి సూత్రాలు రాశాడు. ఎట్లా రాశాడు అంటే ఒక పిల్లవాడి కదలికల్లో నేచర్ ఎట్లా ఒక స్టెప్ బై స్టెప్, ప్రపంచంలో ఉన్న ప్రతి పిల్లవాడు ఏ మతం వాడైనా ఏ కులం వాడైనా ఒకేలా దొర్లుతాడు, ఒకేలా మూలుగుతాడు, ఒకేలా బోర్ల పడతాడు, ఒకేలా దొగ్గుతాడు. ఆ దొగ్గుతూ వజ్రాసనంలో కూర్చుంటాడు. తర్వాత ఇట్లా లేస్తాడు. ఆ తర్వాత పొట్టను అటు ఇటు ఊపుతాడు. తర్వాత తప్పుకుని ఎనిగి పడతాడు. మెల్లగా చేతులు కింద పెట్టి బాడీని పైకి లేపుతాడు. పడుకొని కాళ్ళు పైకి లేపుతాడు. తప్ప కాళ్ళు కొడతాడు. దానికి ఒక పేరు పెడతాడు, ఆసనం పేరు. మనం పెట్టుకున్నాం పేర్లు అంటే అర్థం చేయించడానికి. అదర్వైజ్ నువ్వు ఒక్కసారి కళ్ళు మూసుకొని చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం చేసావు అంటే నిలబడే వరకు ఆ కపుల్ ఆఫ్ మంత్స్ యూ జస్ట్ డూ ద సేమ్ థింగ్. యూ యాక్చువల్లీ పర్ఫార్మింగ్ ద కోర్ ఆఫ్ యోగా. నీ బాడీ పడుకున్న బాడీ నిలబడే వరకు ఏం చేసిందో ఆ చిన్న వయసులో, ఇప్పుడు నువ్వు దాన్ని ఒక పద్ధతిలో చేస్తే యూఆర్ ఆల్రెడీ పర్ఫార్మింగ్ పతంజలి యోగా. దీనికి బుక్ చదవక్కర్లేదు. ఇలా నువ్వు ఒక కపుల్ ఆఫ్ మంత్స్ చేసి బుక్ చదువు, యూఆర్ యాక్చువల్లీ డూయింగ్ దట్. సో ఈ ఇన్సైట్ అనేది సరే ఇప్పుడు నాలాంటి వాడు ఎవడో చెప్పాడు, ఇప్పుడు దీనికి బుక్ అక్కర్లేదు నీకు. పడుకున్నవాడు లేస్తున్నప్పుడు ఇలా లేస్తాడు. ఏమేమి కదిలిస్తే ఏ కదలికల తర్వాత ఏ కదలికలు ఉన్నాయి నీకు విదిన్ కపుల్ ఆఫ్ మంత్స్లో నీకే స్ట్రైక్ అవుతుంది. బికాస్ ఫస్ట్ టైం యువర్ మైండ్ ఈజ్ ఫ్రీ అండ్ ఇట్ ఈజ్ ఎంక్వైరింగ్. అట్లా కాకుండా నువ్వు వేరే వాళ్ళ చేతిలో పెట్టావనుకో, యు ఆర్ నాట్ ఎంక్వైరింగ్, యు ఆర్ ఓన్లీ ఇన్ బిలీవింగ్. సో లైఫ్లో బిలీఫ్ నుంచి బయటపడాలి. ఎవరైనా, మీరైనా నేనైనా. ఎంక్వైరీ అంటేనే బిలీవింగ్ ఎండ్ అయిపోయింది. యూ స్టాప్డ్ బిలీవింగ్ అండ్ ద మూమెంట్ యూ స్టార్టెడ్ ఎంక్వైరీ. బిలీఫ్ సిస్టమ్ నుంచి బయటకు వచ్చి ఎక్స్పెరిమెంటల్ సిస్టంలోకి వస్తే కొంచెం మార్పు ఏమైనా ఖచ్చితంగా ఎంక్వైరీ చేయవలసిందే. దెర్ ఈజ్ నో అదర్ వే అరౌండ్. సో స్పిరిచువాలిటీ అనేది ప్యూర్లీ ఎంక్వైరీ బేస్డ్. మాట్లాడు పర్లేదు, కంటిన్యూ. సో అట్లా ఇప్పుడు నేను చేస్తున్నదంతా ఏంది, ఎంక్వైరీ చేసి దాన్ని ఆచరించి చూడడం. అది ప్రాపంచిక విషయాల్లోనూ ప్రాకృతిక విషయాల్లోనూ రెండిట్లోనూ సేమ్. తింటున్నావు, ఎలా తినాలి అనేది ఎంక్వైరీ, ఏం తినాలి అన్నది ఎంక్వైరీ, ఎప్పుడు తినాలి అన్నది ఎంక్వైరీ. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది చెప్తున్నారు ఇలా తినాలి, నువ్వేం ఆచరించావు. నీ ఫిజియోలజీ, నీ మెటబాలిజం చెప్తుంది దిస్ ఈజ్ హౌ యూ షుడ్ సిట్, యూ షుడ్ ఈట్, సో దిస్ ఈజ్ ద ఫుడ్ నీకు ఉపయోగపడేదని నీకు తెలుస్తుంటుంది. అది ఆచరిస్తూ ఉండగా నీకు హఠాత్తుగా బాడీ కొంచెం రోగగ్రస్తమైనప్పుడు నీ మెటబాలిజం చెప్తుంది వాట్ టు ఈట్ అని. ఆ టైంలో నువ్వు ఆబ్లివెంట్ ఉంటే యూ డై. నేచర్ సింపుల్గా నీలో బ్రెత్ని ఆపేసి డిస్కార్డ్ చేసేస్తుంది. అంటే బికాజ్ యు ఆర్ నాట్ లిజనింగ్ టు నేచర్. సో హూసో ఎవర్ డజంట్ లిజన్ టు ద నేచర్ డిస్కార్డెన్స్. కానీ ప్రపంచం చెప్పే మాట వినకపోయినా నీకేమి రాదు. కష్టాలు, కన్నీళ్ళు, బాధలు, ద్వేషాలు, ఈర్ష్యలు వస్తాయి. అక్కడ డెత్ లేదు. అక్కడ ఓన్లీ మెంటల్ డిస్టర్బెన్స్ ఉంది. ప్రకృతిని డిస్కార్డ్ చేస్తే డెత్ ఉంది. అందుకే ఎసెన్షియల్ అయింది. అత్యంత ఆవశ్యకమైన విషయాల్ని పట్టుకున్నవాడు యోగి. ప్రతి పనికిరాని దాన్ని పట్టుకొని ఆవశ్యకమైన దాన్ని ఇగ్నోర్ చేసినవాడు భోగి. ఆవశ్యకమైన దాన్ని పట్టుకున్నాడు కానీ దాన్ని సరిగ్గా ఆర్గనైజ్ చేసుకోకపోతే రోగి. పట్టుకున్నావు ఫుడ్ని, మోస్ట్ ఎసెన్షియల్, బట్ యు ఆర్ ఈటింగ్ అన్నెసెసరీలీ. పట్టుకున్నావు నిశ్శబ్దాన్ని కానీ అవసరమైనప్పుడు కూడా మాట్లాడట్లే, తద్వారా మిస్కమ్యూనికేషన్, యూ బికమ్ రోగి. సో యోగము, భోగము, రోగం అంతా ఇక్కడిక్కడే ఉన్నాయి. ఒకటే చేష్టలో అన్ని దాగున్నాయి. ఇది ఎవరికి వాడు అన్వేషించాల్సిందనేది నా యొక్క లాజికల్ కంక్లూషన్. సరే, ఎప్పుడన్నా ఒక వ్యక్తి సహాయం తీసుకోవడం అనేది అవసరం ఒక ఎక్స్టెంట్ వరకు.
ఒక ఎక్స్టెంట్ వరకే. లైఫ్ లాంగ్ ఒక గురువు మీద డిపెండ్ అవ్వకూడదు, లైఫ్ లాంగ్ ఒక పద్ధతిని కొనసాగించొద్దు. సో లైఫ్ లాంగ్ ఒక పాత్లో ఉండకూడదు. యూ హ్యావ్ టు క్రియేట్ యువర్ పాత్. దానికోసం నువ్వు ఒక గురువు దగ్గరికి వెళ్తున్నావు. ఇప్పుడు డ్రైవింగ్ నేర్పించినప్పుడు నీ డ్రైవింగ్ మాస్టర్ నీకు నేర్పిస్తాడు. బట్ ఏ డ్రైవింగ్ నేర్చుకున్నవాడు ఆ నేర్పించిన మాస్టర్ లాగా కూర్చొని నడపాలని అనుకోడు. యు ఆర్ ఓన్లీ దేర్ టు అండర్స్టాండ్ డ్రైవింగ్, యు ఆర్ నాట్ దేర్ టు ఇమిటేట్ యువర్ మాస్టర్. ఆ తర్వాత నీ ఫిజియోలజీని బట్టి, నీ మెటబాలజీని బట్టి, నీ యొక్క చాయిస్ ఆఫ్ ఇంట్రెస్ట్ని బట్టి నీకు ఒక పోస్చర్ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఒకలాగా పాటలు వింటూ నడపాలని తెలుస్తుంది, ఒకలాగా కూర్చుంటే నీకు బాగుందని తెలుస్తుంది, ఒకలాగా సీట్ ఉంటే బాగుంది. ఇదంతా నీ ఎంక్వైరీ నుంచే పుడుతుంది. ఈ విషయంలో మనం నేర్పించిన వాడిని పక్కకు జరిపి విషయాన్ని పట్టుకుందాం. కానీ ఆశ్రమాలకు వచ్చేసరికి విషయం పక్కకు జరిగి నేర్పించేవాడిని ఆరాధిస్తున్నారు. అది ఫండమెంటల్లీ రాంగ్ అనేది నా యొక్క అబ్జర్వేషన్. ఆశ్రమాలు, గురువులు సెకండరీ అయిపోయి విషయం ప్రైమరీ అవ్వాలి. విషయాన్ని పట్టుకున్నవాడు తొందరగా ఆశ్రమం నుంచి బయటకు వచ్చేస్తాడు. ఇప్పుడు ఎవడన్నా ఇట్లా అన్నాడు అనుకో, నేను డ్రైవింగ్ స్కూల్కి వెళ్తున్నా 5 years అయింది, స్టిల్ గోయింగ్ ఆన్. దాని అర్థం ఏంటి? వాడు సరిగ్గా నేర్పించట్లేదని. నేను ధ్యాన పద్ధతి కొనసాగిస్తున్న 20 years అయింది మీన్స్ రాంగ్ ఫీడ్ చేయబడ్డది. త్వరగా దాని నుంచి విముక్తి లభించాలి. ఈగో ఎక్కడి నుంచైనా రావచ్చు. మళ్ళీ ఇది ఒక సపరేట్ డైమెన్షన్. ఈగో ఎక్కడన్నా పుట్టవచ్చు. క్లెయిమింగ్ నుంచి ఈగో వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నిద్రలో ఈగో లేదు. ఎందుకు లేదు? నిద్రపోతున్న నిన్ను అడిగా ఇల్లు ఎవరిది, నువ్వు చెప్తలేవు కదా, తద్వారా ఈగో లేదు. మెలకువలో ఇల్లు ఎవరిది అనగానే నాది అని. సో వెన్ యూ క్లెయిమ్, ఈ క్లెయిమింగ్లో 2 పద్ధతులు ఉన్నాయి. ఒకటి న్యాచురల్ క్లెయిమింగ్, యు ఆర్ ఓన్లీ రిపోర్టింగ్ దట్ అకార్డింగ్ టు డాక్యుమెంటేషన్ దిట్ ఈస్ మైన్, బట్ ఐ డోంట్ గెట్ ఐడెంటిఫైడ్ విత్ ఇట్. దిస్ ఈజ్ హెల్దీ వే ఆఫ్ స్టేటింగ్ థింగ్స్. రెండో క్లెయిమింగ్ ఏంది? నాదంతే. ఇప్పుడు ఎవడైతే నాదని బలంగా క్లెయిమ్ చేస్తున్నాడో అది పోతే వీడు డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు నేను క్లెయిమ్ చేస్తా వైలిన్ ఎవరిదంటే నాదే, అది జస్ట్ రిపోర్ట్ చేస్తున్నా టు కమ్యూనికేట్. ఒకవేళ వైలిన్ పోయినా నేనేం బాధపడను. అలాంటి స్థితిలో క్లెయిమింగ్ అనేది సాఫ్ట్గా ఉంటుంది. యు ఆర్ ఓన్లీ రిపోర్టింగ్, అంతవరకే. ఇప్పుడు ఆధార్ కార్డులో ఏం పేరు అంటే నేను అనామకుడిని అని చెప్పకూడదు కదా, అక్కడ నీ పేరు చెప్పు. ఎయిర్పోర్ట్లో మేలా ఫీమేలా అంటే ఆత్మకు మేల్ లేదు ఫీమేల్ లేదని చెప్తే నిన్ను ఓనియరు. అంటే ప్రతి చోట ఫిలాసఫీ పనికి రాదు. సే ఐఎమ్ మేల్, ఓకే చలో, బట్ యు ఆర్ నాట్ క్లెయిమింగ్ దట్ ఐఎమ్ ద బెస్ట్ మేల్ ఇన్ ద వరల్డ్. రండ్రా చూసుకుందాం, నా మగతనం చూపిస్తా అని పనికిరాని మాటలు మాట్లాడడం మనం. సో ఆ చిన్న క్వాలిటేటివ్ చేంజ్ని మనం సాధన చేయాలి. ఎప్పుడన్నా ఎవరన్నా ఈ కార్ ఎవరిది అంటే నాది అని చెప్తున్నప్పుడు 2 రకాల నాది ఉంది. ఒకటి, యు ఆర్ జస్ట్ రిపోర్టింగ్ దట్ దిస్ కార్ ఈజ్ యువర్స్ బేస్డ్ ఆన్ డాక్యుమెంటేషన్, బట్ ఐఎమ్ నాట్ ఐడెంటిఫైడ్ విత్ ఇట్. నా ఆనందం కానీ, నా ఆకలి కానీ, నా నిద్ర కానీ, నా ప్రశాంతత కారుకు ముడిపెట్టలేదు. ఇఫ్ కార్ గెట్స్ డ్యామేజ్డ్ నేను దాన్ని రిపేర్ చేయిస్తాను, నేను డిస్టర్బ్ అవ్వను. ఇది ఫస్ట్ వే ఆఫ్ క్లెయిమింగ్ ఐ. దిస్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. అందరు యోగులు ఇలా క్లెయిమ్ చేస్తారు. సెకండ్ క్లెయిమింగ్ ఏంది? నాది అంటే అర్థమైంది, ఇది నాదే, దానికి అయితే ఏమన్నా అయితే నేను తట్టుకోలేను, దానికైనా డ్యామేజ్ అయితే నేను చచ్చిపోతా, దాని జోలికి వస్తే నేను తివలగొడతా ఇట్లా. బికాజ్ వెన్ యూ స్టార్ట్ క్లెయిమింగ్ ఇట్స్ ద స్ట్రాంగెస్ట్ ఐ పాసిబుల్, దట్ ఈస్ యాక్చువల్లీ బిగినింగ్ ఆఫ్ యువర్ మెనీ సారోస్. అక్కడే ఉంది సీడ్. ఏదైతే బలంగా నాది అనుకున్నావా, ఏదో రోజు అది నేను ఏడిపించబోతుంది, ఏదో రోజు అది నిన్ను బాధ పెట్టబోతుంది. ఇప్పుడు నిన్ను ఆనంద పెడుతుంది, అది ఏదో రోజు బాధ పెడుతుంది. అంత కాకుండా జస్ట్ యూజ్ ఐ టు జస్ట్ రిపోర్ట్ యువర్ ఎగ్జిస్టెన్స్. ప్రపంచంలో నీవంటూ ఒకడు ఉన్నావు, దానికి ఒక పేరు ఉంది, దానికి ఆధార్ కార్డు ఉంది, దానికి ఒక కారు ఉంది, దానికి ఒక బిల్డింగ్ ఉంది, అంతవరకే. యు ఆర్ నాట్ ఐడెంటిఫైడ్ విత్ ఇట్. ఈ చిన్న స్ఫురణ ప్రాక్టికల్గా చేస్తే నీకే తెలుస్తుంది. ఫస్ట్ టైం యు ఆర్ యూజింగ్ సంథింగ్ ఎట్ యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ ఇట్. నువ్వు పట్టుకుంటున్నావు బట్ నీ కోర్ పట్టుకోలేదని. యు ఆర్ జస్ట్ యూజింగ్ ఇట్ ఫర్ ద సేక్ ఆఫ్ యూజింగ్. అక్కడే లిబరేషన్ ఉంది. ఇది ఎవరైనా క్రాస్ చెక్ చేసుకోవచ్చు. దీనికి మంత్రాలు ఎందుకు, చింతకాయలు ఎందుకు, వాసిం పట్టేసుకొని ధ్యానం చేయడం ఎందుకు? ఇట్లా నీ లైఫ్లో నుంచి క్లెయిమ్ పోయింది. దో యు ఆర్ యూజింగ్ మెనీ థింగ్స్, క్లెయిమ్ లేదు. ఒకటి, ఎప్పుడన్నా క్లెయిమ్ చేయవలసి వస్తే ఒక సాఫ్టెస్ట్ క్లెయిమ్
యువర్ ఓన్లీ రిపోర్టింగ్ యువర్ ఐ టు ద పీపుల్. తద్వారా కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ నువ్వు ఫ్రీ అయిపోతావు. ఇది నాదేనండి. బట్ నీకు లోపల తెలుసు ఇది జస్ట్ యూజ్ చేసుకుంటున్నా, దీనికి నా ఆనందాన్ని తాకట్టు పెట్టలేదు అని తెలుసుకొని నాది అని చెప్పడంలో ఒక విజ్ఞత ఉంది, ఒక పరిణితి ఉంది, ఒక పరిణితి చెందిన మైండ్ యొక్క యాటిట్యూడ్ అది. ఇప్పుడు దాంట్లో ఐ అని స్ట్రాంగ్ చెప్పే విషయాలు ఏమన్నా అన్నిట్లోనూ చెప్తావు. లేదు అట్లా ఉండాల్సినవి ఏది లేదు, ఏది లేదు అసలు. ఒక్కటే చోట చెప్పవచ్చు. ఐ అనే స్ట్రాంగ్ని పెట్టి నేను అనామకుడిని అని చెప్పు. ఈ నేను అనేవాడికి ఏమీ లేవని చెప్పు. క్లైమ్ ఇట్ స్ట్రాంగ్లీ. హౌ కెన్ యు ఫైండ్ అవర్ హ్యాపీనెస్? ఏమీ లేకుండా అన్నిటిని ఉపయోగించుకుంటే మిగిలిది ఆనందమే. అన్నిటినీ వాడుకుంటున్నాం. ఇప్పుడు నావి అనుకున్నవి చాలా తక్కువ ఉన్నాయి చూడు. మెట్రో నీది కాదు, విమానం నీది కాదు, చక్కగా వాడుకోవట్లే. అటనే నువ్వు వాడుతున్న సూట్ కేసు నాది కాదనుకుని వాడుకో. బ్రింగ్ లిటిల్ క్వాలిటీ చేంజ్ అంతే. నీ పర్సెప్షనే మారిపోతుంది. ఒక్కసారి అట్లా ఒక వారం ఉండి చూడు. ఇప్పుడు నువ్వు వచ్చిన కారు ఏదైతుందో, ఇప్పుడు పోయేటప్పుడు ఈ కారు ఎవరిదో, కానీ ఎవరిదో ఒక డాక్యుమెంటేషన్లో నా పేరు రాశారు. ఐఎమ్ జస్ట్ యూజింగ్ ఇట్. తర్వాత ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. రిపేర్ అయితే రిపేర్ కూడా చేయిస్తాను. బట్ నా యొక్క ఆనందం కానీ ప్రశాంతత కానీ నా ఎలాంటి మెంటల్ పీస్ కానీ దీనికి తాకట్టు పెట్టను. ఐ డోంట్ గెట్ డిస్టర్బ్డ్. ఇఫ్ ఎనీథింగ్ హ్యాపెన్స్ టు దిస్ కార్ ఐ వోంట్ గెట్ డిస్టర్బ్డ్. పోతే వెతుకులాడతాను, ఖరాబ్ అయితే రిపేర్ చేయిస్తాను, సొట్ట పడితే సొట్ట తీయిస్తాను. అంతేకాని డిస్టర్బ్ ఎందుకు అవుతా? వాట్ ఎవర్ అట్లా. సో అట్లా ఈ సమస్త విశ్వం నాదని క్లెయిమ్ చేస్తావు వెరీ సాఫ్ట్గా. ఆ నాది అనే దాంట్లో ఐ లేదు, వచ్చిన రిలేటెడ్నెస్ ఉంది అంతే. దట్స్ వెరీ బ్యూటిఫుల్. యూ రిలేట్ టు కార్ అండ్ కార్ రిలేట్ టు యూ, అంతవరకే. రిలేషన్షిప్ లేదు. రిలేషన్షిప్ ఈజ్ వెరీ డేంజరస్. అంతే. నువ్వు వాడుకున్నంతకాలం చాలా బాగా వాడుకో, దాన్ని బాగా చూసుకో. ఇప్పుడు నాది అని క్లెయిమ్ చేస్తే నువ్వు నీ దగ్గరే అట్టు పెట్టుకుని ఎవరికి ఇవ్వవు. సో ఐ ఉన్నవాడు తనకు ఉపయోగపడని వస్తువులు కూడా తన దగ్గర పెట్టుకుంటాడు. ఐ లేనివాడు అర్హత ఉన్నవాడికి ఇచ్చేస్తాడు. గురువుల జీవితాలు చూస్తే తెలుస్తాయి. సమయం వచ్చినప్పుడు అర్హత ఉన్నవాడికి ఇచ్చేస్తాడు, తీసుకెళ్ళరా. ఐ లేదు కదా. ఐ ఉన్నప్పుడు నేను ఎట్టిస్తా? సచ్చినా ఇవ్వను. నాది 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 అంటే వేరే వాళ్ళకు ఉపయోగపడడానికి వీలేదు. నాది నా కాడనే ఉండాలి. సో ఏదేదైతే నువ్వు ఐ లేకుండా వాడుతున్నావో అది వాడడం అయిపోయిన మరుక్షణం నువ్వు వెతుకులాడేది అర్హత ఉన్నవాడెవడు, వాడికి అప్పచెప్తావు. ఈ చిన్న సందేశం ఇస్తావు, ఇది నీదేమి కాదు, నాది కాదు, వస్తువు అంతే. దీన్ని జాగ్రత్తగా వాడుకొని మళ్ళీ ఎవరికన్నా అప్పచెప్పు. తద్వారా ఆ వస్తువు దాని యొక్క క్వాలిటీ కొనసాగుతుంది. ఇది ఎవరైనా చేయొచ్చు. దీనికి పెద్ద జ్ఞానం అక్కర్లేదని నా ఫీలింగ్. నేను చెప్పేది అర్థమైందా నీకు? చెప్పు చూద్దాం నీ మాటలు. అంటే వాట్ ఈజ్ ఇట్? ఏది కావాలో దాన్ని వాడుకో అంతే. అన్నింటినీ వాడుకో అంతే. వాడుకో, నీకు అవసరం ఉన్నది వాడుకొని దేన్ని సీరియస్గా తీసుకో. అంటే నాది అనే భావనతోటి అంటే నీకు పర్మనెంట్ ఏది కాదు, అన్ని టెంపరీ అని ఆ విధంగా చూడు అంతే. అంతే. ఐ జోడించకు. ఐ వన్గా చెప్పవలసి వస్తే కమ్యూనికేషన్ కోసం స్ట్రాంగ్గా చేస్తే ఇరుక్కుపోతాం. ఇప్పుడు మనుషులు అనుభవించే సమస్త బాధ కలిగి వస్తువు కారణం కాదు, డబ్బు కారణం కాదు, అది నాది అనుకోవడం. ఇంతవరకు ఆధ్యాత్మికతలు ఏం చెప్పారు? నాది అనుకోకు, వదిలే అన్నారు. చాలామంది ఆస్తులు వదిలేసిపోయారు పిచ్చోళ్ళు. వదిలేయవద్దు, అన్నీ వాడుకో. వాడుకో, జస్ట్ ఐ తీసేసి. ఇప్పుడు ఈగోయిస్ట్ పర్సన్కి, ఈగో లేకుండా వాడుకునే పర్సన్కి ఉన్న తేడా ఇది. ఇంతకుముందు చెప్పుకునేది మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తా. ఇద్దరు కారు వాడుతున్నారు, ఇద్దరు నాది అన్నారు. ఫస్ట్ వ్యక్తి ఏమో జస్ట్ కమ్యూనికేషన్కి చెప్తున్నాడు, ఇది నాది, డాక్యుమెంట్ మీద నా పేరుంది, ఏ వస్తువుని శ్రద్ధగా వాడతాను. రెండో వాడుతున్నారు, ఇది నాది, దట్స్ ఆల్. సో ఐ వచ్చింది, స్ట్రాంగ్ ఐ వచ్చింది. ఇప్పుడు ఇద్దరు వాడుతుండగా కారు చెడిపోతే నాది అనుకున్నవాడు కారు చెడిపోతే వాడు బాధపడతాడు, ఐ డ్యామేజ్ అవుతుంది. నాది అనుకోకుండా వాడుకునేవాడు కారుని రిపేర్ చేస్తాడు అంతే, మళ్ళీ వాడుకుంటాడు. అంటే కారు ఖరాబ్ కాకముందు మానసిక స్థితి ఎట్లుందో ఖరాబ్ అయినప్పుడు అలాగే ఉంది, రిపేర్ చేసినప్పుడు అలాగే ఉంది, చేసిన తర్వాత పోతుంటే అలాగే ఉంది. దాన్నే మనం స్థితప్రజ్ఞత అంటే నిరంతరం ఇన్సెసెంట్లీ అతను ఒక ప్రశాంత స్థితిని అనుభవిస్తున్నాడు. దానికి కారణం జస్ట్ ఐ లేకపోవడం అంతే. ఇది నువ్వు అన్ని విషయాల్లో ఆచరించి చూడగలిగితే 1 వీక్ చాలు స్కానింగ్కి. ఇప్పుడు సిస్టమ్ స్కానింగ్ చేయాలంటే ఒక couple of hours పడుతుంది. సేమ్ థింగ్, ఏ విషయాలతో నువ్వు ప్రత్యక్ష సంబంధం కలిగి ఉన్నావు,
ఏ విషయాలకి నువ్వు ఐ అని చెప్పుకుంటున్నావు ఒక్కసారి ఐ తీసిపాడు దొబ్బు, రీక్లెయిమ్, జస్ట్ కమ్యూనికేషన్ కోసం సాఫ్ట్ ఐని వాడు, ఆ దిష్ణాహంకారాన్ని తీసేసి ఆశ్చర్యపోతావు. ఇక నేను డిస్టర్బ్ చేసే అంశమే లేదు భూమి మీద. ఇప్పుడు ఇది మనం విన్నాం, ఇది ఫిలాసఫీ అన్నట్టు. ఇది ఆచరించినంత వరకు ఇట్ ఈస్ ఓన్లీ ఎ థాట్ కాబట్టి ఇదంతా కలిపి సమ్ టోటల్ ఆఫ్ వన్ థాట్ ఉంది. బట్ వెన్ యూ ఇంప్లిమెంట్ థాట్ బైఫర్కేషన్ వస్తుంది. ఎక్కడ ఒక చోట తెలుస్తుంది ఇది నేను ఐ లేకుండా వాడుతున్నా, ఇది ఐ లేకుండా వాడుతున్నా. బట్ నా భార్యకు వచ్చేసరికి ఇది డ్యామేజ్ అంటే యు ఆర్ గోయింగ్ టు సఫర్ ఆ ఆస్పెక్ట్లో. అది కూడా నువ్వు డిజాల్వ్ చేయాలి. కంప్లీట్ డిజల్యూషన్ అన్నట్టు దాన్ని చేయవలసిందే. నిజంగా ఆనందంగా ఉండాలనుకునేవాడు ఇలా తప్పక చేసి చూడాలి. ఓకే, నాకు ఆనందం వద్దు, ఏమొద్దు, నాకు ఈగోని ఇంపార్టెంట్, నాకు ఐడెంటిటీ ఇంపార్టెంట్ అనుకున్నాడికి ఈ టాక్ వేస్ట్, ఉపయోగపడదు, వేస్ట్. అది అంటే స్పిరిచువాలిటీ అనేది వాళ్ళ కోసం కాదు. సో కోర్ ఆఫ్ స్పిరిచువాలిటీ నేచర్. ప్రపంచం అనేది జస్ట్ అవసరానికి వాడుకుంటున్నాం. నేచర్ మన ఎగ్జిస్టెన్సు, మన అస్తిత్వం, మన జన్మదాత అది అని గుర్తించడంతోనే సమస్త సమస్యలు పక్కకు జరుగుతాయి. ఇంకోటి, ఇప్పుడు మనం జీవిస్తున్న జీవితంలో ఈ ఇంచు మార్పు ఉండదు. యూ విల్ డూ ద సేమ్ జాబ్, యూ విల్ యూజ్ ద సేమ్ కార్, యూ మీట్ ద సేమ్ ఫ్రెండ్, జస్ట్ లోపల అండర్స్టాండింగ్ చేంజ్ వచ్చింది. ఇంతవరకు ఏంది స్పిరిచువాలిటీ అంటే మొత్తం బిక్తుంది, ఇంకా నువ్వు సన్యాసి అయిపోవాలి, అది అబద్ధం. అది వాళ్ళకి తప్పు చెప్పారు. నువ్వు స్పిరిచువాలిటీ నిజంగా అర్థమైతే ఇంతవరకు వాడేవన్నీ వాడుకోబడుతూ ఇంకా నీవనుకుంటావు, ఎన్నైనా నీవనుకుంటావు, కానీ డ్యామేజ్ అయ్యేది ఉండదు నీకు. ఇది ప్రాక్టికల్గా ఒకసారి 2 సార్లు జరిగినప్పుడు నాకు నిన్న మనను ఒక వ్యక్తి ఫోన్ చేశాడు. తనకి కార్లు అంటే పిచ్చి. ఒక కపుల్ ఆఫ్ మంత్స్ నుంచి నా టాక్స్ వింటున్నప్పుడు ఇట్లాంటి ఒక కాంటెక్స్ట్ ఒకసారి చెప్పున్నా. అతనికి స్ట్రైక్ అయింది అది. సో ఆ రోజు టాక్లో నేను ఏం చెప్పానంటే, ఇది నిజంగా విని అర్థమైన వాడికి ఏదో ఒక వస్తువు ఖరాబ్ కావాలని నేను కోరుకుంటున్నా మనసులో అని కూడా చెప్పిన ఆ రోజు. అదర్వైజ్ యూ డోంట్ నో. నేను ఏం జరిగినా స్థిరంగా ఉంటా, జరిగితే తప్ప తెలియదు. దీనికి ఒక చిన్న కాంటెక్స్ట్ ఉంది. ఒక 4 ఉన్నారు రోడ్డు మీద, 10 రూపాయలు పోయాయి, 4వి. ఫస్ట్ వాడు డిస్టర్బ్ అయ్యాడు, వాడి స్థాయి అంతే. అంటే 10 రూపాయలకే డిస్టర్బ్ అయ్యే మైండ్ వాడుకుంది. రెండో వాడు నవ్వాడు, ఆఫ్టర్ 10కి ఏడ్చాడు వీడు. నెక్స్ట్ 1000 పోయాయి అందరివి, ఇది ఏడ్చాడు సెకండ్ వాడు. అంటే 1000 రూపాయలకు డిస్టర్బ్ అయ్యే మైండ్ ఉంది. ఒక 1,00,000కి ఏడ్చాడు, ఒక 1,00,000కి ఏడ్చాడు. అంటే నీ మైండ్ సాచురేషన్ పాయింట్ అక్కడ ఉంది. నేనేమంటున్నా, అసలు ఈ అసోసియేషనే లేదు. పోతే వెతుకులాడు, ఎందుకు బాధపడుతూ ఉంటుంది నేను. సో నువ్వు బాధపడ్డా వెతకవలసింది నువ్వే. ప్రశాంతంగా ఉన్నా వెతికితే ఇంకా బాగా ఎతకగలుగుతావు, ప్రశాంతంగా ఉన్నావు కాబట్టి. సో ఈ చిన్న క్వాలిటీ ఎవరైతే తెచ్చుకుంటారో వాడు అన్నిటినీ సమగ్రంగా అనుభవిస్తాడు. మామూలు ప్రపంచంలో ఇరుక్కుపోయిన వాడికంటే గొప్పగా అనుభవిస్తాడు. కానీ వాడు ఇరుక్కుపోని కారణంగా ఏదైనా డ్యామేజ్ అయితే రిపేర్ చేయిస్తాడు, చుట్టపోతే తీయిస్తాడు, పోతే ఎతుకులాడి దొరకలేదని బాగా ఆనందంగా ఉంటే నడుచుకుంటూ వెళ్ళిపోతాడు, అంతే. అదొక్కటే తేడా వస్తుంది. దానికి మనం పెట్టుకున్న ముద్దు పేరు యోగం. అట్లాంటి వాడిని యోగి అందరు. నేను చూసిన కారు పోతే బాధపడలేదు తెలుసా అని చెప్పుకుంటా. కారు పోతే బాధపడలేదు, చక్కగా పాటలు పాడుకుంటూ వెతికాడు, దొరికితే వాడుకున్నాడు, దొరకకపోతే నడుచుకుంటూ పోతా అన్నాడు. చాలా గొప్ప యోగ అతను. దీనికి ఏ సాధన అవసరం చెప్పు, జస్ట్ ఒక థాట్ని ఉల్టాపల్టా చేసి చూసినామంతే, మొత్తం మారిపోతుంది. ఇప్పుడు ఈ చిన్న చిన్న ఐడియాస్ నాకు కపుల్ ఆఫ్ ఇయర్స్ పట్టింది టు ఎన్కౌంటర్. వెరీ అసలు ఏ ధ్యానం అక్కర్లేదు. అసలు ధ్యానం ఎప్పుడు వస్తుంది, ఇట్లా సెటిల్ అయిన మైండ్ న్యాచురల్గా ధ్యాన స్థితిలో ఉంటుంది ఆటోమేటిక్గా. ధ్యాన స్థితి అంటేనే చెక్కు చెదరై మన మానసిక స్థితిలో ఆల్రెడీ ఉన్నాం, మళ్ళీ ధ్యానం ఎందుకు? మీరు చెప్పినది వస్తువులకి ఆపాదించినప్పుడు దాని మీద పెద్ద అనురాగం ఆప్యాయత పెట్టుకోకుండా వదిలేసుకోవడంలో పెద్ద కొన్నిసార్లు అదే మనుషుల దగ్గరికి మొత్తం మళ్ళీ 4 ఉన్నాయి. దీని నెక్స్ట్ స్టేజ్, నీవు మధ్య నిలబడు, నీకు 4 గీతలు గీయి. ఈ 4 గీతలు మనుషులు, వస్తువులు, ఆదర్శాలు, సిద్ధాంతాలు, డిగ్నిటీ. ఈ 4 నువ్వు ఇరుక్కుపోయినావు, నేను ఇరుక్కుపోయినా, ప్రపంచం ఇరుక్కుపోయింది. ప్రతి మనిషికి బుర్ర ఉంటుందో ఉండదో ఈ 4 ఖచ్చితంగా ఉంటాయి. డిగ్నిటీ గురించి ఉంటుంది, మానవ సంబంధాలు ఉంటాయి, వస్తు సంబంధాలు ఉంటాయి, ఆ తర్వాత సిద్ధాంతాలు ఉంటాయి. సిద్ధాంతాల్లో మతము వచ్చింది, గురువు వచ్చాడు,
ఆరాధించే కులదైవం వచ్చింది, మంత్రం వచ్చింది. సో ఫస్ట్ వర్క్ ఆన్ ద వస్తువులు అనమాట. అంటే అర్థం చేసుకుంటే పైలట్ ప్రాజెక్ట్ వస్తువుల ఫస్ట్ పైలట్ ప్రాజెక్ట్ వస్తువుల మీద స్టార్ట్ చేయి. సంవత్సరం గడవని, తొందర ఏం లేదు. ఈ మొత్తం చేయడానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క సంవత్సరం బట్టి 4 ఏళ్ళు పట్టినా తర్వాత జీవితం అంతా హ్యాపీగా ఉండొచ్చు. తొందర ఎందుకు? ఇప్పుడు వస్తువుల్లో ఏదో ఒక్క వస్తువు దగ్గర మళ్ళీ స్టక్ అవుతుంది బ్రెయిన్. అదొక్కదాన్ని రిజాల్వ్ చేయి. దాని నెక్స్ట్ మానవ సంబంధాలు బిగిన్ విత్ ఎ స్ట్రేంజర్, దెన్ కమ్ టు ఫ్రెండ్, దెన్ కమ్ టు క్లోజ్ ఫ్రెండ్, దెన్ కమ్ టు వైఫ్, దెన్ కమ్ టు మదర్. మెల్లమెల్లగా స్టెప్ బై స్టెప్ దాన్ని అనలైజ్ చేస్తూ పో. నెక్స్ట్ అమ్మకి హార్ట్ అటాక్ వచ్చింది. ఐ ఉందా? యూ సఫర్. ఐ లేదా? నువ్వు చాలా శ్రద్ధగా హాస్పిటల్కి తీసుకెళ్తావు, స్థిరంగా ఉంటావు, హోప్ ఇస్తావు, నేనున్నా అని చెప్తావు, ప్రశాంతంగా పని చేసుకుంటావు. ఆ టైంలో క్లయింట్ కాల్ చేస్తే క్లయింట్కి అటెండ్ అవుతావు, నేను మళ్ళీ మాట్లాడతాను, చిన్న ఇష్యూ వచ్చిందని చెప్తావు. ఎక్కడ అణుకు బెండుకుంటుంది నేను చేసి చెప్తున్నా. పరిశాన్ అయ్యేవాడు చేసేది అదే, పరిశాన్ కాకుండా చేసేది అదే. ఇంకోటి అది మన కంట్రోల్లో లేదు కాబట్టి దాని గురించి అబ్సల్యూట్లీ నీ పరిధి లేదు. బట్ నువ్వు అటెండ్ చేసే విధానంలో గొప్ప పరిపక్వత వస్తుంది. యు ఆర్ స్టేబుల్. నీ స్టెబిలిటీ వల్ల ప్రాణం నిలబడుతుంది. చాలామంది చచ్చిపోవడానికి కారణం చుట్టుపక్కల అందరూ భయపడ్డమే. వాళ్ళ ఫేస్లో ఉన్న డౌట్ చూసి వీడు చచ్చిపిస్తాడు, నా పని అయిపోయినట్టుంది. నాకు తెలిసిన ఒక ముసలావిడ ఉంది. ఊరు వెళ్ళినప్పుడు వాళ్ళ మనవాళ్ళు అందరూ వచ్చారు. గ్రూప్ ఫోటో దిగుదామంటే రాదు. అడిగాము, నేనేమో వాళ్ళ బంధువుని కాదు, నాతో కొంచెం ఫ్రెండ్లీగా ఉండేది, నేను రానుమన్నవాడు ఆ గ్రూప్ ఫోటోకి. అప్పుడు ఆమె యవ్వనంలో ఉన్న విషయం చెప్పింది. ఆమె యవ్వనంలో ఉన్నప్పుడు ఒక వ్యక్తిని గ్రూప్ ఫోటోకి దిగారంటే త్వరలో పీకపోతున్నాడు వీడు. అందుకే అదే చచ్చిపోతాడు కాబట్టి, వీడు చచ్చిపోతే మళ్ళీ ఫోటో దింపలేం కాబట్టి చచ్చిపోయే వ్యక్తితో అందరు కలిసి గ్రూప్ ఫోటో దిగుతారు. ఆమె నాతో చెప్పింది, నేను ఉంటా ఇంకా, ఇప్పుడు దిగే సమస్య లేదు, కాళ్ళు మొక్కిన దిగలే గ్రూప్ ఫోటో, పోనరా పో, నేను దిగాను పోరా పో అన్నది. అండ్ ఐ లైక్ హర్. ఆ మాత్రం క్లారిటీ ఆఫ్ థాట్ ఉండాలి లైఫ్లో. ఈ నేను అనేది లేదనుకో, గ్రూప్ ఫోటో ఎప్పుడైనా దిగొచ్చు. కానీ అక్కడ వచ్చింది క్లెయిమ్, అంటే తనకున్న ఒక పూర్వ జ్ఞాపకం. తన గ్రూప్ ఫోటో దిగితే తనకు డెత్ గుర్తొస్తుంది. అందుకని తన గ్రూప్ ఫోటోని అవాయిడ్ చేసి డెత్ అవాయిడ్ అయిపోయింది. సో ప్రతి మనిషికి ఏవో జాడ్యాలు ఉంటాయి. కాస్త సావధానంగా వాటి వైపు చూస్తే సింపుల్ సొల్యూషన్స్ ఉన్నాయి, అందులో ఏ సందేహం లేదు. కానీ మనం సొల్యూషన్స్ నుంచి పక్కన పెట్టి మనం ఎక్కడెక్కడో ఎత్తుకులాడుతున్నాం. గొప్ప గొప్ప ఫిలాసఫీల్లో పడుతూ ఫ్రెడరిక్ నీషే ఏం చెప్పాడు, కృష్ణమూర్తి, అవన్నీ అవసరం లేదు భయ్. కృష్ణమూర్తి ఉన్న స్థితి నీకు కావాలా? ఫైండ్ ఎ సింపుల్ వే. కృష్ణమూర్తి ఏం చెప్పాడో బట్టి పట్టాలా? దెన్ గో ఇన్ టు ఫిలాసఫీ. You want to talk like Krishnamurti, then read his philosophy. You want to live like Krishnamurti, drop Krishnamurti's philosophy. ఆ ప్రశాంతంగా కూర్చున్న మైండ్ అలా ఉండటానికి కారణం ఏమిటి? నాదంటూ ఏమీ లేదు. ఆ మనసు అట్లా కూర్చుంటుంది. నాదంటూ ఏమీ లేదు రమణ తాతకి, అట్లా కూర్చున్నాడు. గోచి కూడా తనది కాదు. సింపుల్. సో ఇందులో ఇదొక్కటి తెలుసుకున్నంత మాత్రాన మైండ్ కంప్లీట్ గట్టు మీద పడతా అంటే నేను చెప్తాను నో. దిస్ ఈజ్ ద బిగినింగ్ అండ్ గుడ్ బిగినింగ్. ఇలా చేస్తూ ఉండగా కొన్ని నిజమైన ప్రశ్నలు వస్తాయి. ఆ ప్రశ్నలకు ఖచ్చితంగా జవాబులు ఉన్నాయి. అంటే విమానం నేర్చుకునేవాడు అడిగే ప్రశ్నకి పైలట్ ఖచ్చితంగా జవాబులు చెప్తాడు. ఎందుకంటే వాడు నేర్చుకుని ఉన్నాడు ఒకప్పుడు. నేర్చుకునేవాడికి ఎలాంటి ప్రశ్నలు వస్తాయో అందరికీ తెలుసు. ఊహించేవాడు అడిగే ప్రశ్నలకు జవాబులు లేవు. ఇప్పుడు ఊహించేవాడు ఇట్లా విమానం గాలిలో పోతే రెక్కిరిగిపోతే, ఇది ఊహించేవాడు అడిగేది, దానికి లేదు. ఇప్పుడు ఎదురుగా ఎగ్జాక్ట్ విమానం వస్తే ఏం చేయాలి? ఇది ఊహించేది. ఇది పైలట్ ట్రైనింగ్లో మనకి ఫస్ట్ ఇవన్నీ చెప్తారు. అంటే ఎవరు ఏ తలాల్లో ఎగురుతాయి, ఈ ప్రతి విమానానికి ఇన్ని ఫీట్ల ఎత్తులో ఎగురుతాయి, ఎందుకు డిక్లేర్ చేశాము. ఒక ఇండిగో అనే ఫ్లైట్ 33,000 ఫీట్ల హైట్లో ఎగురుతుందంటే ఇట్ మీన్స్ 33,000 హైట్లో ఇండిగో ఫ్లైట్స్ తప్ప వేరేవి ఎగరవు. తద్వారా ఏ ఫ్లైట్ రాదు. స్పైస్ జెట్ 26,000లో ఎగురుతుంది. అది అమెరికా పోయే ఫ్లైట్ ఇంకాస్త పైన ఎగురుతుంది. సో ఓన్లీ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ టైంలోనే దే క్రాస్ చెక్. ఆ దిగుతున్నప్పుడు ఏమైనా ఉన్నాయా వాళ్ళ రేడియర్లు, వాళ్ళ పారామీటర్లు చూసుకుంటారు అంతే. ఇది చెప్పినప్పుడు ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. ఇదేంది ప్రాక్టికల్గా ఫ్లైట్లో కూర్చొని కాక్పిట్లో కూర్చున్నప్పుడు అడిగే ప్రశ్నకి దిమ్మ తిరిగే జవాబులు ఉంటాయి. 2 నిమిషాల్లో క్లియర్ అయిపోతుంది. ఎందుకంటే వాడు ప్రాక్టికల్గా మనం పైకి పోదాంపా అంటాడు. కానీ ఊహించేవాడికి, ఆధ్యాత్మికతను ఊహించేవాడు అడిగే ప్రశ్నలు ఎక్సలెంట్ ఉంటే జవాబులు ఉండవు దానికి.
నిజంగా ఆచరిస్తున్న వాడి ప్రశ్నలు చాలా డ్రైగా ఉంటాయి. చిన్న షార్ట్ క్వశ్చన్ ఉంటుంది. హూస్ ఎవర్ ఇంప్లిమెంట్, హూస్ ఎవర్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఆర్ షార్ట్, హూస్ ఎవర్ థింక్ క్వశ్చన్స్ ఆర్ వెరీ బిగ్, వెరీ ప్రొఫౌండ్. వాడికి జవాబులు ఇచ్చేమని. అందుకే ఫిలాసఫర్స్ అడిగే ప్రశ్నలకి ఫిలాసఫర్స్ జవాబులు ఇస్తారు. ప్రాక్టికాలిటీలో జవాబు ఇవ్వలేడు. వాడేమంటాడు, మీరు అతిగా ఆలోచిస్తున్నారు, ఇది కాదు పద్ధతి అంటాడు అంతే. సో ఇప్పుడు ఈ గదిలో 2009 నుంచి ప్యూర్ ప్రాక్టికాలిటీ తప్ప ఇమాజినేషన్ స్కోప్ లేదు. ఇంకొక చిన్న విషయం చెప్తా, దాని గురించి మీరు ఒక మాట చెప్పండి ముగిద్దాం. జీవించడానికి ఊహని వాడకూడదు. ఇమాజినేషన్ని ఓన్లీ క్రియేటివిటీ కోసం వాడుకోవాలి, దాన్ని సీరియస్ తీసుకోకూడదు. ఎవడైతే లైఫ్లో ఇమాజినేషన్ జోడిస్తాడో హీ సఫర్. ఇది ఒక జీవన సూత్రం. ఇది దిస్ ఇస్ ఫ్యాక్ట్. దిస్ ఇస్ వాట్ హ్యాపెనింగ్ ఇన్ ద కరెంట్ సొసైటీ. స్టేటస్ వాట్సాప్లలో పెట్టుడు కైండ్ ఆఫ్ రిలేటెడ్ టు దాట్. సో విచ్ ఇస్ ట్రూ. ఇమాజినేషన్ ఇప్పుడు ఏంటంటే ఏదో వస్తుంది మనకు, స్టేటస్ బిల్డ్ అవుతుంది, ఇది ఇక్కడికి వెళ్ళాం, అక్కడ చూసాం, ఇది చేసాం. ఇమాజినేషన్ గోల్ కూడా వస్తుంది. ఒక గోల్ పెట్టుకొని గోల్ని రీచ్ అవ్వడం, అది కూడా ఉంటుంది. సో గోల్ అని ఎప్పుడైతే నువ్వు అన్నావో ఆ మాట, దాంట్లో ఇమాజినేషన్ లేదు, లేఅవుట్ ఉంది. లేఅవుట్ అండ్ బ్లూ ప్రింట్ ఈజ్ నాట్ ఇమాజినేషన్. ఏ ఇమాజినేషన్ని నీవు పేపర్ మీద పెట్టగలిగావో ఇట్ ఈస్ నో మోర్ ఇమాజినేషన్, ఇట్ బికమ్స్ విజన్. సో పాత్ ఉంది క్లియర్. ఇమాజినేషన్, నీ ఇల్లు కడితే ఎలా ఉంటుంది తెలుసా, ఇది ఇమాజినేషన్. ఆ ఇల్లు మీ ఇల్లు పక్షిలాగా ఒక షేప్ వస్తుంది, కరెక్ట్గా ఇంటికి పోయి స్విచ్ చేయగానే పక్షి రెక్కలు కొట్టుకుంటుంది, రెక్కలు కొట్టుకుని బోర్ ఆన్ అవుతుంది. ఇది ఒక ఇమాజినేషన్. ఇది బాగుంది ఐడియా. ఇది సినిమాలో బాహుబలిలో వాడుకోవచ్చు, ఎందుకంటే గ్రాఫిక్గా చేయడమే, నువ్వు రియల్గా మెటీరియల్తో చేసేది కాదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేకపోతే జస్ట్ సో అది బైనరీ. ఇప్పుడు రియల్గా ఒక ఆర్కిటెక్ట్ వచ్చినప్పుడు ఈ ఇమాజినేషన్ చెప్పావు, ఇది వర్కౌట్ అవ్వడదని అన్నాడు, అయిపోయింది, బాత్ కథం హోగా. పోనీ వర్కౌట్ అవ్వచ్చు, కానీ ఆ మెటీరియల్ కానీ అలాంటి టెక్నాలజీ కానీ ప్రజెంట్లీ నాట్ అవైలబుల్. మేబీ ఆఫ్టర్ 30 years ఇట్ మే హ్యాపెన్. నాకు ఒక క్వశ్చన్ అన్నాడు వచ్చా, పొద్దున మీది చదువుతున్నప్పుడు మీరు ఒక ఏముందంటే ఒక గురువు శిష్యులు, ఒక గురువు లాంతర్ పట్టుకుని వెళ్తున్నారు, అందులో ఉన్నది ఒకే ఒక కథ. ఆ కథ లాంతర్ పట్టుకుని వెళ్తున్నంత కాలం శిష్యుని కూడా ఏం కాలేదు. ఒక పాయింట్ ఆఫ్ టైంలో గురువు నాకు వేరే దారి పోవాల్సిన తెలుసు, లేకపోతే నేను వేరే దారి వెళ్తున్నా, నువ్వు వెళ్ళమని చెప్తాను. అక్కడ నాకు ఒక పాయింట్ ఏంటంటే లైఫ్లో ఒక టీచర్ కావాలి, ఒక గురువు కావాలి, సీనియర్ కావాలి. సో ఆ పాయింట్ని మీరు రాసినప్పుడు, నాకు చదివినప్పుడు విచ్ ఇస్ అన్క్లియర్ నాకు. అయితే ఇంతకుముందు మీరు వచ్చే కంటే ఒక పావు గంట ముందు విజయవాడ నుంచి ఒక పెద్దవాడు ఫోన్ చేసింది. ఆమె అడిగిన ప్రశ్న వేరే సింపుల్, గురువుని నమ్మొచ్చా అని. నేను దేన్ని నమ్మకూడదన్న ఫోన్ పెట్టేసింది. మళ్ళీ చేసింది, మరి దేన్ని నమ్మకూడదంటే మరి గురువు ఎందుకు అన్నది. గురువు ఉన్నది గురువు చెప్పే విషయాన్ని పట్టుకోవడానికి, గురువుని పట్టుకోవడానికి కాదు. సో గురువు వేరే, గురువు చెప్పే కంటెంట్ వేరే. ఆ కంటెంట్ ఆడ నుంచి రావచ్చు, మొగ నుంచి రావచ్చు, చెట్టు నుంచి రావచ్చు, పక్షి నుంచి రావచ్చు. కంటెంట్ని పట్టుకో, అది దారి. గురువు అనే పదానికి అర్థం ద్వారం, విషయాన్ని అర్థం చేసి దారి. విషయాన్ని పట్టుకో, గురువు ఉన్నది. తద్వారా గురువు జెండర్తో సంబంధం లేదు, గురువు అందంతో సంబంధం లేదు, గురువు లాంగ్వేజ్తో విషయంతో సంబంధం. రెండవది, ప్రాక్టికల్గా చేసి చూసినప్పుడు నమ్మడం అనేది లేదు. ఎక్కడ మనం డిస్కస్ చేసిన నమ్మకాలు లేవు చూడు. కరెక్ట్, మళ్ళీ అడిగి వచ్చింది. సో ఎవరన్నా ఒక గురువుని కలిసినప్పుడు నిజమైన శిష్యుడు ఎలా ఉంటాడు, త్వరగా వీడి నుంచి వెళ్ళిపోవాలని వెళ్తాడు. డూప్లికేట్ శిష్యుడు ఏముంటాడు, అక్కడే ఉండి సీనియర్ డిసైపుల్ అయ్యి, సీనియర్ మోస్ట్ డిసైపుల్ అయ్యి ఆ సంస్థ యొక్క ప్రెసిడెంట్ కావాలని పోతాడు. సో ఒక ఆశ్రమంలో నువ్వు ప్రెసిడెంట్ అయ్యావు, గురువు దగ్గర శిక్షణ తీసుకొని అంటేనే యూ మిస్ ద పాయింట్. నువ్వు ఒక పెద్ద కంపెనీకి పో, కాగ్నిజెంట్కి పో, అక్కడ దేర్ వ్యాలిడ్, ప్రపంచానికి సంస్థ కాబట్టి దట్ ఈస్ మోస్ట్ రెలవెంట్ థింగ్. సో ఇప్పుడు నువ్వు అన్నదానికి ఏమిటి, ఇప్పుడు మనమే కలిసాం, నేను ఒకటి చెప్తున్నా, మీరు ఒకటి వింటున్నారు. కాకపోతే గురు శిష్య సంబంధాన్ని నేను ఎంజాయ్ చేయను, ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ అంటే నేను ఇట్లా దీనికి ఒక మాట అంటే ఈజ్ ఈక్వల్ అంటాం కదా, ఈజ్ ఈక్వల్ ఇట్లా రెండు సమాంతర లైన్స్ ఉంటాయి. యాక్చువల్గా అది ఎక్కడి నుంచి వచ్చిందని నేను ఊరికే ఫిలసాఫికల్గా చెప్తున్నా, ఒక గొట్టం నుంచి వచ్చిందని నా ఫీలింగ్. సో గొట్టం ఈక్వల్గా ఉంటుంది. సో ఆ గొట్టం నుంచి ఈక్వల్గా పెట్టినప్పుడు నువ్వు అక్కడి నుంచి మాట్లాడితే నాకు, నేను ఇక్కడి నుంచి మాట్లాడితే నీకు వినిపిస్తుంది. సో ఈజ్ ఈక్వల్ టు నీకు నాకు మధ్యన ఈజ్ ఈక్వల్ టు పెట్టి నేను కాన్వర్సేషన్ ఓపెన్ చేస్తా.
ఆశ్రమాల్లో గురువు ఏం చేస్తాడు, గ్రేటర్ దాన్ దందికి పెట్టుకుంటాడు, క్వశ్చన్ మూల నీ వైపు పెడతాడు, నాకంటే నువ్వు తక్కువ గూట్లే అనే ఉంటుంది అక్కడ. తర్వాత ఇంకొక చోట శిష్యుడు వస్తాడు, నేను ఎంత సమానం రా డాడీ అన్నా కూడా లేదు లేదు నేను మీకంటే చాలా తక్కువ వాడిని, వాడే లెస్ దాన్ తన వైపు తిప్పుకుంటాడు. అట్లా కాకుండా ఆధ్యాత్మికతకి మొదటి మెట్టు ఏమిటి, ఈజ్ ఈక్వల్ టు. సో ఇప్పుడు ఈజ్ ఈక్వల్ టు ఉన్న చోట తెలిసినవాడు ఒకటి చెప్తున్నాడు, తెలియనివాడు వింటున్నాడు, తెలుసుకునే క్షమత తనలో ఉంది. సరే, సో ఇప్పుడు నువ్వు అన్నదానికి ఆన్సర్ ఏమిటంటే, చెప్తున్న దాన్ని ఊరికే వింటూ ఊహిస్తూ బతికేవాళ్ళు కాకుండా ఒకడు చెప్తున్నది ఇంటికి వెళ్ళి ఆచరిస్తున్నాడు, మళ్ళీ వచ్చి మళ్ళీ విని ఆచరిస్తూ వస్తున్నాడు. ఎవడైతే ఆచరిస్తున్నాడో దాని అర్థం వాడు అక్కడి నుంచి త్వరలో వెళ్ళిపోతున్నాడు. ఇంకా ఇప్పుడు నువ్వు డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళి డ్రైవింగ్ చెప్పింది విన్ని ఇంట్లో పడుకుంటున్నావు, మళ్ళీ వెళ్తున్నావు, ఎక్కువ రోజులు పోవాలి. నువ్వు ఇంటికి రాగానే నెక్స్ట్ 23 అవర్స్ రకరకాల కార్లలో పడి డ్రైవ్ చేస్తున్నావు. ఇప్పుడు వాడి వెళ్ళి బుర్ర తినవా నువ్వు, ఇట్లయితుంది అట్లయితుంది, ఆ కార్లు ఎట్లుంది ఈ కార్లు ఎట్లుంది అంటే నీకు క్వశ్చన్స్ చాలా వస్తాయి వెన్ యూ డూ ప్రాక్టికల్. రెండోది మోస్ట్ రిలవెంట్ అండ్ ఆథెంటిక్ క్వశ్చన్స్ వస్తాయి. ఇప్పుడు ఎవరైతే గురువు నేర్పించాడో ఆ గురువు అన్నాడు విజయవాడ పోతుందా, నువ్వు విజయవాడ పో, నువ్వేం నడపట్లేదు చేయట్లేదు, బట్ డ్రైవింగ్కి సంబంధించిన సమగ్ర అవగాహనతో వెళ్తున్నావు. హఠాత్ గురువు అన్నాడు నువ్వు దిగేసి వెళ్ళిపో, ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోతా. గురువు మీద ఆధారపడ్డవాడు ఎట్లా గురూజీని ఇక్కడి నుంచి పోవడం అంటాడు. డ్రైవింగ్ వచ్చినవాడు టాటా గురూజీ బాయ్ బాయ్ అంటాడు. అంటే గురువుని విముక్తి చేస్తాడు శిష్యుడు, నిజంగా అర్థం చేసుకున్నవాడు. సో గురువు శిష్యుడిని లిబరేట్ చేయడం చాలా దూరం. నిజమైన శిష్యుడు గురువుని లిబరేట్ చేస్తాడు. ఇక మీ అవసరం నాకు లేదు, మీరు వెళ్ళిపోండి, టాటా బాయ్ బాయ్. సో దాని సిగ్నిఫికెన్స్ చెప్పే కథ అది. ఆ లాంతర్ అనేది నాలెడ్జ్. నువ్వు గురువుతో ఉన్నప్పుడు ఊరికే వింటూ తల ఊపుతూ గురువు బాగా చెప్పాడు అనకు. అతని నాలెడ్జ్కి సోర్స్ ఏమిటో దాన్ని నీలో క్రియేట్ చేసుకో. గురువు ముందు దాన్ని హంబుల్గా ఆర్పేసి పెట్టుకో. గురువు ప్రవచనం ఇస్తున్నాడు, నేను కూడా చెప్తా, నాకు కూడా తెలుసా నాకు. ఆయన చెప్పినంతకాలం చెప్పని, సోర్స్ డజంట్ మ్యాటర్. నువ్వు చెప్పినా నేను చెప్పినా ఒకటే అన్నప్పుడు ఎవరు చెప్తే ఏమి. ఐడెంటిటీ వచ్చినప్పుడే కదా ఆయన తర్వాత నేను కూడా చెప్తా అంటాం. ఐడెంటిటీ లేనప్పుడు నేను చెప్పినా ఆయన చెప్పినా అదేనండి. వాయిస్ మారొచ్చు బట్ విషయం అదే. ఇలా ఉంటుంది. ఇప్పుడు హఠాత్తుగా గురువు డిసప్పేర్ అయినప్పుడు యూ జస్ట్ స్పీక్. ఇక్కడ వ్యక్తి ఇంపార్టెంట్ కాదు, కంటెంటే ఇంపార్టెంట్. అట్లా. సో వ్యక్తి ప్రాధాన్యత ఉన్న చోట కంటెంట్ సెకండరీ అయిపోతుంది. కంటెంట్ ప్రాధాన్యత ఉన్న చోట లేదా ట్రుత్కి ప్రాధాన్యత ఉన్న చోట వ్యక్తి ప్రాధాన్యత సెకండరీ అయిపోతుంది. సో ఐ సపోర్ట్ దిస్ సెకండ్ ఆస్పెక్ట్. వ్యక్తిగా నాకే ఇంపార్టెన్స్ ఉండొద్దు. చెప్తున్న విషయాన్ని గుర్తించినప్పుడు దాన్ని పట్టుకున్నది నేను, దాన్ని పట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నావు నీవు, ఇద్దరం ఒక స్థాయికి వచ్చేస్తాం. తద్వారా త్వరలో ఇద్దరం సమానత్వాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తాం. అట్లా కాకుండా వ్యక్తి ప్రాధాన్యత ఉంది అనుకో, నువ్వు ఎంత తెలుసుకున్న వ్యక్తిగా నేను గ్రేట్ అనే భావన ఉంటుంది. నువ్వు ఎంత తెలుసుకున్నా నా తర్వాత వచ్చిన నువ్వు బచ్చగాడివనే అంట నేను, బికాజ్ వ్యక్తి ప్రాధాన్యత ఉంది కదా. నువ్వు ఎంత అనుకున్నా నీకంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ నాకే ఉందంట. అట్లా కాకుండా వ్యక్తి ప్రాధాన్యత లేదు, విషయ ప్రాధాన్యత ఉంది. ఆ విషయాన్ని అర్థం చేసుకున్నాడు, ఆచరించాలని అనుకున్నప్పుడు ఆచరణ ద్వారా వచ్చే కంక్లూజన్ నీలోను నాలోను అదే ఉన్నది. తద్వారా వ్యక్తి ఇంపార్టెంట్ కాదు, ఎక్స్పీరియన్స్ ఇంపార్టెంట్ కాదు. 10 ఏళ్ళు సాధన చేసి నువ్వు ఒక విషయాన్ని అర్థం చేసుకున్నా, 10 రోజులు సాధన చేసి నువ్వు అదే విషయాన్ని అర్థం చేసుకున్నావు. ఎన్ని సంవత్సరాలు సాధన చేసినా అది ఇర్రెలెవెంట్. నీకు అర్థమైంది, నాకు అర్థమైంది, నీ తినాలి, నాకు తినాలి. ఇది నా 100% ప్రాగ్మెటిక్ కంక్లూజన్. ఇప్పుడు నన్ను చాలామంది అంటారు వై డోంట్ యు స్టార్ట్ అన్ ఆర్గనైజేషన్. నాకున్న ఎవెన్యూస్ ఉన్నాయి, ఫ్రెండ్స్ ఉన్నారు, డబ్బు ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇట్లా అడిగితే నాకు సైనిక్పూర్లోనో బంజారాహిల్స్లోనో ఒక ఫ్లాట్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. చేయొచ్చు, అది అబద్ధం అని తెలిసింది నాకు. ప్రపంచమంతా ఆశ్రమమే, స్పెషల్గా అక్కడ పోయి బందీగా అనక్కర్లేదు, ఎక్కడన్నా మాట్లాడుకోవచ్చు. విషయం ఇంపార్టెంట్ కాబట్టి ఆఫీస్ ఇంపార్టెంట్ కాదు, వ్యక్తి ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు నేను చెప్తున్న విషయాలు అర్థమైతే ఒక్కటి తెలుస్తుంది, నువ్వు అనామకుడు అని నీకు తెలుస్తుంది, నేను అనామకుడు నాకు తెలుస్తుంది. ఇద్దరం అనామకులం కాబట్టి కేర్ ఆఫ్ అడ్రస్ లేదు, సొంత బిల్డింగ్ లేదు, ఏం లేదు. ఉన్నాయి వాడుకు దొబ్బుతున్నాం అంతవరకు, విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్. ఇది చాలా హంబుల్గాను, హెల్దీగాను, ఆరోగ్యకరంగాను, ఆథెంటిక్గాను, స్పిరిచువాలిటీగాను ఉంది నాకు. ఇప్పుడు ఎక్కడెక్కడైతే నేను ఈ ఆశ్రమాల్లో వెళ్ళి చూశానో ఐ డిడ్ నాట్ సీ స్పిరిచువాలిటీ దేర్. అక్కడ కండిషనింగ్ ఉంది చాలా. స్వేచ్ఛ కోసం వెళ్ళిన వాళ్ళు మళ్ళీ కండిషన్స్ని పాటిస్తున్నారు. సో నేను 100% అగైనిస్ట్ దానికి. ఒక వ్యక్తికి ఎరుకనివ్వు అండ్ లెట్ హిమ్ ఆపరేట్ హిమ్సెల్ఫ్.
యూ డోంట్ గైడ్ హిమ్ ఆల్ ద టైమ్. ఇట్లా తిను, ఇట్లా నవ్వులాలి, ఇట్లా కూర్చోవాలి, పడుకుంటప్పుడు ఇట్లా తిరిగి పడుకోవాలి, పొద్దు నిద్రలేస్తాను ఈ మంత్రం పాటించాలి. నీ మైండ్ ఎక్కడ ఫ్రీగా ఉంది అర్థం చేసుకోవడానికి. యు ఆర్ ఓన్లీ ఇమిటేటింగ్ అండ్ ఇమిటేటింగ్ అండ్ ఇమిటేటింగ్. యు ఆర్ బిలీవింగ్ అండ్ ఇమిటేటింగ్. అది ప్రాక్టీస్ కాదు. ప్రాక్టీస్ అనేది, ఆచరణ అనేది నీ యొక్క గురువు ఒక వర్బల్గా చెప్పాడు, యు ఆర్ ఇంప్లిమెంటింగ్. గురువు నేను గైడ్ చేయట్లే, నిన్ను ఒక క్రతువులోకి నెట్టడం లేదు, రిచువల్లోకి నెట్టకూడదు. నేను అనేది అంటే నెవర్ ఫోర్స్ సంబడి గెట్ ఇన్ టు రిచువల్. నా దృష్టిలో అది ఇట్స్ అగేనిస్ట్ స్పిరిచువాలిటీ. సరే, ఇప్పుడున్న సమాజం ఒప్పుకోదు నేను చెప్పేది, బట్ ఏదైనా చెప్పేశాను. ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా పోయేది లేదు, వచ్చేది లేదు, అది వాళ్ళ ఇష్టం అంతే. ఏదైనా వైలిన్ వాయిద్యం, ఏదైనా మంచి పాట చెప్పు. పాట చెప్పేదన్నా జనగణమన చెప్పేది, అట్లీస్ట్ అడిగితే జనగణమన చెప్పేసి. నేను కార్లో వస్తుంటే ఒక సినిమా పాట గుర్తొస్తుంది, జీన్ సినిమాలో పాట పెట్టిండు, అదేంద్రా పువ్వుల్లో దాగా కాదు, ఇది కరార ప్రియ. తెలీదు, ఇంకా మళ్ళీ ట్రై చేద్దాం. మైండ్లోకి అంతే. ఒక పాట వాయిస్తే గుర్తుపడతారా? చూద్దాం. ఓల్డ్ సాంగ్స్ టచ్ ఉన్నాయా? కొంత 90s అయితే మేనేజ్ చేయొచ్చు. ఓకే ఓకే ఓకే, ఇది ఎంత ఉంటేనే పర్లేదు, నాకు గుర్తొస్తుంది. నేను కూడా మర్చిపోయిన పాటలు. రాజా ఇదొకటి. ఎవరు లాస్ట్ పాట. ఓకే.
అప్పట్లో షార్ట్ ఫిల్మ్ తీసింది ఒకటి, ఈ పాట లైన్ వస్తుంది, వాడు బాత్రూమ్ కడుతుంటాడు, మళ్ళా అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషం అనగానే వాడు సింక్ క్లీన్ చేస్తుంటాడు, నా గుండె లోతుల్లో అన్నప్పుడు దాంట్లో చెత్త అంతా తీస్తుంటాడు. ఇక్కడ ఆవేద్దాం. సో మనం చెప్పుకున్న పాయింట్స్ 2-3 జస్ట్ ఊరికి చెప్తా. నేతి నేతి అనే కాన్సెప్ట్ ఎవరైనా ఆచరించి చూడవచ్చు. ఏవి తీసేస్తే నీ ఎగ్జిస్టెన్స్ పడిపోతుందో అవి మాత్రం ఉంచుకో, మిగతావన్నీ ఉండని. దానికి ఐ జోడించకు, గంభీరత జోడించకు, నీ ఆనందాన్ని ప్రశాంతతని తాకట్టు పెట్టకు. ఇది అత్యంత దగ్గరి దారి. ఫిలాసఫీ కృష్ణమూర్తి చెప్పింది తీసుకెళ్ళేది ఇక్కడికే, అష్టావక్ర మహాగీత చదివినా తీసుకెళ్ళేది ఇక్కడికే, ఓష చెప్పిన సమస్త సామ్రాజ్యం ఆ వాంగ్మయం అంతా ఇక్కడికే తీసుకొస్తుంది. రమణ తాత చెప్పిన నేనెవరు ఆన్సర్ ఇదే, నిసర్గదత్త మహారాజ్ చెప్పిన హూ యామై ఇదే, ఇక్కడికే వస్తుంది. డజంట్ మ్యాటర్ ఎన్ని సంవత్సరాలు సాధన చేసిన విషయం అర్థమైందా లేదని ఇంపార్టెంట్. పూరి జగన్నాథ్ డైలాగ్ ఉంటుంది కదా, ఎవడు ముందు వచ్చాడని కదా, బుల్లెట్ దిగిందా లేదా, అది ఇంపార్టెంట్. ఇది ప్యూర్లీ అడ్వాన్స్డ్ అండర్స్టాండింగ్ అన్నట్టు. దీంట్లో సాధన లేదు, మంత్రము లేదు, జపము లేదు, గురువు లేడు, ఎవ్వరు లేడు. యు ఆర్ లుకింగ్ ఎట్ యువర్ లైఫ్. ఏవి తీసేస్తే నీ లైఫ్కి ప్రాబ్లం లేదో అవన్నీ ఉంచుకో, దానికి ఐ జోడించకు, గింతే. ఇది చేసి చూడు, దెన్ యూ అండర్స్టాండ్. యూ డోంట్ హ్యావ్ టు మెడిటేట్. మెడిటేటివ్నెస్ ఆల్రెడీ ఉంది, ప్రశాంతత ఆల్రెడీ ఉంది, డిస్టర్బెన్స్ లేదు, న్యూసెన్స్ లేదు. ఆల్రెడీ నీ మైండ్లో ఒక స్పష్టత ఎస్టాబ్లిష్ అవుతుంది. నేను అన్నట్టు వితిన్ 2-3 డేస్లో ఇది మేనిఫెస్ట్ కాకపోవచ్చు. ఆ తర్వాత ఇంకొక ముఖ్యమైనది, ఇలాంటి మనిషి అయినా ప్రపంచవ్యాప్తంగా 4 సంబంధం కలిగి ఉన్నాడు. ఒకటి మనుషులు, రెండవది కాదు వస్తువులు, మూడవది సిద్ధాంతాలు, అందులో మతము, కులము, సాంప్రదాయం, బిలీఫ్ సిస్టమ్ అంతా వచ్చింది. 4వది సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ డిగ్నిటీ, ఇవన్నీ వస్తాయి. ఇందులో ఏ ఒక్కటి డ్యామేజ్ అయినా మనిషి సఫర్ అవుతున్నాడు, బికాజ్ హీ ఈజ్ స్టాండింగ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ దిస్ 4 ఆస్పెక్ట్స్. ఈ చౌరస్తాలో వాడున్నాడు. ఈ ఫస్ట్ బిగిన్ చేసేది ఎక్కడ, వస్తువులతో బిగిన్ చేయి. వస్తువుల్లో ఉన్న ఐ తీసేసి, వస్తువులు వాడుకో, ఐ తీసేసి, ఖరాబ్ అయితే రిపేర్ చేయించి బాధపడకు, పోతే ఎతుకులాడు బాధపడకు. నెక్స్ట్ మనుషులతో ఉన్న ఐ తీసేసి, హెల్త్ ఇష్యూ వచ్చింది, పోయి జస్ట్ హాస్పిటల్లో కూర్చోబెట్టు, నువ్వు స్థిరంగా ఉండు. నీ స్థిరత్వం చూసి ఒక వ్యక్తికి హెల్త్ వచ్చేస్తుంది. నువ్వే గంగెలెత్తిపోయి చచ్చిపోతావా, అయిపోయిందా ఇంకా, నువ్వు లేకపోతే మేము ఎట్ట బతకాలంటే విడిపో. ఇదొకటి. మూడవది సిద్ధాంతాలు ఎంతవరకు అవసరం నీ ఎగ్జిస్టెన్స్కి. మతం, ఎనీ ఆర్గనైజ్డ్ రిలీజియన్ నా దృష్టిలో నాట్ రిక్వైర్డ్. అవన్నీ సమాజంలో ఉన్న ఒక గుంపు ఆర్గనైజ్డ్గా బతకడానికి క్రియేట్ చేసిన ఒక ఎక్స్టర్నల్ లాస్ అవి అని గుర్తించి సమాజంలో ఉన్నప్పుడు యూ సింప్లీ సే ఐఎమ్ హిందూ,
ఇప్పుడు ఎవడు అడిగాడు అధికారి, నేను బ్రాహ్మణ్ అండి, నేను అవసరం. అలాగే నేను మేల్ అండ్ ఫీమేల్ చెప్పు, ఈ ప్రాపర్టీ ఇంతవరకు. తర్వాత సిద్ధాంతాల వరకు వస్తే ఏమవుతుంది, కమ్యూనిజం సిద్ధాంతమైంది, ఐడియలిజం సిద్ధాంతమైంది, సోషలిజం సిద్ధాంతం, ఇవన్నీ సిద్ధాంతాలు. సిద్ధాంతాలకు అతీతమైన మనసు నీకు ఉంటుంది ఇవి డ్రాప్ చేస్తే. అప్పుడు తెలుస్తుంది వాళ్ళు కూడా సఫర్ అయ్యారని, బికాస్ అబోవ్ లెవెల్. లాస్ట్ వచ్చేసింది డిగ్నిటీ. ఇది పూర్తి ఐకి సంబంధించింది. ఐకి పట్టుకొని ఉన్నటువంటి బూజ్ ఇదంతా. యూ సీక్ డిగ్నిటీ బికాజ్ యూ హ్యావ్ స్ట్రాంగర్ ఐ. నిద్రలో ఏ డిగ్నిటీ కోరుకోవట్లే, నిద్రలో రెస్పెక్ట్ కోరుకోవట్లేదు. ఎందుకంటే రెస్పెక్ట్ కోరుకునేవాడు ఎటో దొబ్బేశాడు అక్కడి నుంచి. మెలుకోగానే నాకు రెస్పెక్ట్ కావాలి, నన్ను చూసి నమస్తే పెట్టాలి, నాకు పుష్పగుచ్చం ఇవ్వాలి, అందరి ముందు నన్ను గారు అనాలి, సార్ అనాలి, ఇంటెట్టుకున్నా అంతా జారుగాని వస్తుంది. ఎవడు ఎలాగైనా ట్రీట్ చేయని ఆ స్వేచ్ఛ ఎదుటి వ్యక్తికి ఉంది. ఇది లాస్ట్ లెగ్ దిమ్మ తిరిగిపోతుంది. ఈ మూడు నువ్వు ఆస్పెక్ట్లో నా తీసేయచ్చు. ఇక్కడ ప్రాబ్లం వస్తుంది నీకు. ఏమున్నా లేకున్నా గౌరవం కావాలనుకుంటున్న మనిషి. చిల్లి గవ లేకున్నా నాకున్న రెస్పెక్ట్, నా పేరు పోవడానికి వీలు లేదు అంటాడు. ఇక్కడ డబ్బు లేదు, సిద్ధాంతం లేదు, నేను వచ్చిన. సో చివరి దశలో 99% పీపుల్ ఫెయిల్ అయ్యేది ఇక్కడ ఉంది రియల్ ఛాలెంజ్. కానీ డైరెక్ట్గా ఇక్కడ రావద్దు. ఇవి క్లియర్ చేసుకొని రా. అవి క్లియర్ అవ్వడానికి సంవత్సరం పట్టింది, పర్వాలేదు. నేను కోరుకుంటున్నాను వస్తూ పోవాలి, తద్వారా తెలుస్తుంది. అత్యంత అమూల్యమైంది పోవాలి. తర్వాత నీకు నచ్చిన బాగా ఇష్టం ఉన్న వాడికి యాక్సిడెంట్ అయ్యి అంటే వాడు చచ్చిపోకూడదు, బట్ నిన్ను సఫర్ అయ్యే సమయంలో ఫస్ట్ టైం మేల్కున్నావు, నువ్వు ఓన్లీ సర్వీస్ చేసినావు. అక్కడ వస్తుంది నిష్కామ కర్మ, రియల్ సర్వీస్. నువ్వు స్థిరంగా నిలబడ్డావు, అద్భుతంగా పరిగెత్తావు, వెళ్ళావు, స్థిరంగా ఉన్నావు ఆల్వేస్. ఇది చాలా గొప్ప ధైర్యాన్ని ఇస్తుంది మనిషికి. మూడో సిద్ధాంతాలు, ఇది వేరే వ్యక్తులకు సంబంధించింది కాదు. రకరకాల మనస్సులు, కపోల కల్పితాల నుంచి వచ్చిన చెత్త నీకు. అందులో ఎంత అవసరం అంత ఉంచుకొని మిగతా నాటినేస్తారని గుర్తించు. ఇది ఎంత ఓకే. ఈ చివరి చోటనే రియల్ స్పిరిచువల్ జర్నీ అనేది నిక్షిప్తమైంది. నీ సెల్ఫ్ రెస్పెక్ట్, నీ డిగ్నిటీ, నేననే భావన, అది సాపేక్షం. ఎవ్వరు లేరనుకో అడవిలో, సెల్ఫ్ రెస్పెక్ట్ లేదని తెలుస్తుంది. బికాజ్ సెల్ఫ్ అనేది రిజిస్టర్ కావాలంటే అదర్ ఇంపార్టెంట్ అని తెలుస్తుంది. సో ఈ లాస్ట్ లెగ్లో ద ఐడియా ఆఫ్ అదర్ డిసపియర్స్ కంప్లీట్లీ. అదర్ కొట్టుకుపోగానే సెల్ఫ్ కొట్టుకుపోతుంది. అక్కడ ఉంది సమాధి. అప్పుడు మొదటిసారి రామకృష్ణ పరమహంస 6 రోజులు ఇట్లా కూర్చున్నాడు. ఎందుకు కూర్చున్నాడు? అదర్ లేదు, నేను లేదు, కూర్చున్నాడు. మొదటిసారి బాడీ ఫ్రీ అయిపోయింది, మైండ్ ఫ్రీ అయిపోయింది, హాయిగా ఉంది. అసలు పూర్తి చైతన్య స్థితి. అది ఎవడైనా అనుభవించవచ్చు. ఇప్పుడు నేను చెప్పింది అనుకుంటే ఒక్క రోజులోనూ రావచ్చు, లేదా 1 year పట్టవచ్చు, లేదా కొంత టైం పట్టవచ్చు. కానీ ఒక్కసారి ఇది ఎస్టాబ్లిష్ అయిందనుకో, ఇక జీవితంలో నీకు ఇంకా ప్రాబ్లమ్స్ లేవు. పనుంది, సమస్యలు వస్తాయి, బట్ యు ఆర్ నాట్ గెటింగ్ ఎఫెక్టెడ్ బై ఇట్. నువ్వు ఓన్లీ రెస్పాండ్ అవుతున్నావు, సమస్యను క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు. నీ పరిధిలో ఉంటే నువ్వు చేస్తున్నావు, లేకపోతే వాడు చేస్తాడని చెప్తున్నావు. ఎక్కడ నీ డిస్టర్బెన్స్ లేదు. ఇది ఒక మ్యాజిక్ ఆఫ్ మ్యాజిక్ అన్నమాట.